రోమిలు రాసిన మొదట ఆదికాండం చూద్దామండి. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి వచనాన్ని 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆస్వాదించు వారిని ఆశీర్వదించేదను. సరిపోద్దమ్మా 2 వచనాలు. ఆ తర్వాత మనం రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం తిరుగుదామండి. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం తిరుగుదాం. ఇప్పుడు 8వ అధ్యాయంలోంచి మనం 28, 29, 30 చదువుకుందాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచాను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. దేవుడి వాక్యం దీవించెను గాక. అలాగే ఇంకొక వాక్యం కూడా మనం చదవగోరుతున్న పేర యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఒక వాక్య భాగం ఉంది. దాన్ని చదివి మనము ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము అందరికీ సుపరిచితమైన వాక్య భాగమే. 53వ అధ్యాయము దాంట్లో ఒక వచనాన్ని చదవగోరుతున్నాను. అది 5వ వచనమండి. మన అతిక్రయ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. సరిపోద్ది. ఇక్కడ అతడు పొందిన దెబ్బల చేత, అతడు అనగా యేసుక్రీస్తు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థ కలుగుచున్నది. మన ప్రవృత్తి వచ్చిన చూపించాడు. ఆయన మనకొన్న చోట నిన్ను పెట్టుకోమన్నాడండి. అది చదివేటప్పుడు ఏంటండి, అతడు పొందిన దెబ్బల చేత జానుకు స్వస్థత కలిగాను, అతడు పొందిన దెబ్బల చేత. ఇది మీ పేరుతో చెప్పుకోండి. మీకు ఆ ధైర్యం ఉందా? మీకు ఆ ధైర్యం ఉంటే పలకండి. పిరిగితనం అయితే వద్దు, పలకొద్దు. పిరిగితనం అంటే పలకటం కాదు, ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడుద్ది అనే ధైర్యం ఉంటే. ఉందా ధైర్యం అండి? అయితే చదువుకోండి మీరు. అక్కడ నేను చెప్పట్లేదండి, నా లీడింగ్ కాదు ఇది, అవర్ ప్రాఫిట్ లీడింగ్, నా సొంత లీడింగ్ కాదు ఇది, ప్రవక్త చెప్పింది. ఎంతమంది చదువుంటారు దాన్ని? చదివారా? చదివాడండి, చదివారా మీరు? ప్రవక్త ఆ విషయం చెప్తున్నాడు. ఆయన అతడు పొందిన దెబ్బల చేత ఊళ్ళయం 2 స్వస్థ కలిగను అని తను పేరు పెట్టి చదివాడండి. చదివంటాడు సంఘముతో, మీరు మీ పేరు పెట్టి చదువుకోండి అంటాడండి. ఇప్పుడు చదువుతారు. ఇప్పుడు ఎవరి మట్టికి వాళ్ళే, ఎవరు కాపీ చేయకండి, ఎవరిది వాళ్ళదే. కొంచెం గట్టిగా నాకంటే మీ పేరు పెట్టుకోండి, ధైర్యంగా పెట్టుకోండి. గట్టిగా ఒకటే చదివండి. నాకు ఒక్కడే వినబడుతున్నాడు అండి, ఒక మాట వినబడుతుంది. మిగతా వాళ్ళు పేరు లేవా? పేరు లేవండి మీకు. ఒక్కసారి అందరూ ఎవరిని పడుచుకోకుండా నీకు నీవుగా వాగ్దానం నాదని చెప్పి తీసుకోగలుగుతావా? చదవండి ఇప్పుడు. అతని పొందిన దెబ్బల చేత జానుకు స్వస్థత కలుగుచున్నది. నేను చదువుకున్నాను, మీరు చదువుకున్నారా? అయితే అక్షరాలుగా ఇవి మా జీవితంలో ఉండిపడక వీల్లేదండి. అవి వాగ్దానాలుగా అబ్రహాముకో సంతతి వారికో మిగిలిపడక వీల్లేదండి. అలాగైతే ఇక్కడ కూడుకుంటాం వ్యర్థం. అయితే వాగ్దానాలన్నీ నమ్మినప్పుడు ఎవరు నమ్ముతారో వారికి వర్తిస్తాయట. నేను నమ్మాలనుకుంటున్నాను, నాకు వర్తిస్తాయండి. ఈ ఉదయకాలం నమ్మితే నీకు వర్తిస్తాయండి. నువ్వు నమ్మి
పక్కవారు నమ్మకపోతే పక్కవారు వర్తించు, పక్కవారు నమ్మి నువ్వు నమ్మకపోతే నీకు వర్తించదు, అది పక్కవారికి వెళ్ళిపోద్దండి. కాబట్టి వాగ్దానాలన్నీ అబ్రహాం సంతతి వారికే అనుకుంటే మనం ఇక్కడ కూర్చుంటాం, పాడటం అంతా వ్యర్థమేనండి. అయితే ప్రవక్త ఏం నేర్పించాడంటే వాగ్దానాలన్నీ అబ్రహాముకే అని నమ్మటం కాదు, కానీ ప్రతి వాగ్దానము అబ్రహాముకి ఏదైతే చేశాడో అదంతయు నాది అని ఎవరైతే విశ్వాసం తీసుకుంటారో వారికి మాత్రమే వర్తిస్తుందంటండి. దేవునికి స్తోత్రం కలగాక. మంచిది, కూర్చోండి తెచ్చేసిపోయారు. గ్లోరీ టు గాడ్. అంశం నేను చెప్పాలనుకుంటున్నాను పేరా. యాక్చువల్గా ఈరోజు నేను ఏదో చెప్దామని వచ్చాను ఇక్కడ. యాక్చువల్లీ నిజంగానే సిద్ధపడింది 3 దశలు అని దాని మీద మాట్లాడదాం అనుకున్నాను. యాక్చువల్గా 3 దశలు అంటే చాలా కార్యాలు ఉన్నాయి దాంట్లో. 3 దశలు అంటే మన ప్రాణం, ఆత్మ, శరీరం ఉంది. 3 దశలు అంటే నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధ బాప్తిసం ఉంది. 3 దశలు అంటే పిల్లల ఆకాశం, భూమి, పాతాళం ఉంది. 3 దశలు అంటే ఇక్కడ మరి మొదటి దశ, రెండో దశ, మూడో దశ, అలా ఆ 3 దశలు కొంచెం చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ నింపుకొని వచ్చాను ఇక్కడ నేను చెప్దామని. కానీ ఇక్కడ సాక్ష్యాలు చెప్పేసరికి ఆ బయట కూర్చొని వింటున్నాను నేను. ఈ సాక్ష్యాలు చెప్పేసరికి దేవుడు నా మదిలో దాన్ని మార్చేసాడండి. ఇప్పుడు అది కాదు నువ్వు చెప్పవలసింది అని నేను కూర్చుని, ఏంటి ప్రభు అని అక్కడ వెనకాల కూర్చుని నా తెప్పలు పడతాను అనుకోండి. మీరు మీ పనిలో ఉన్నారు, నా పనిలో నేను ఉన్నాను. సో అలాగని చెప్పి లేటుకు వస్తే పట్టించుకోవడానికి వద్దు, గుమ్మ దగ్గరే పట్టించుకుంటాను మిమ్మల్ని. కానీ ఒక విషయం చెప్తానండి, లేటుగా వచ్చేవాళ్ళు వచ్చే ఆదివారము లేట్ వచ్చావని నా చేత అనిపించుకుంటూ సిగ్గుకరంగా ఉంది అని ఫీల్ అవ్వాలి మీరండి. నేను లేటుగా వచ్చానని ఫీల్ అవ్వాలి నువ్వు. నెక్స్ట్ వారం నువ్వు కరెక్షన్ చేయబడతావు, దిద్దబడతావు. అంతేగాని దులిపేసి వెళ్ళిపోయావు అనుకోండి, నీ జీవితం బాగుపడదు. ఇంకా నీ రోజు నేను లేటుగా వచ్చానని ఫీలు, అంటే ప్రార్థన అయిపోయింది, పాటలు అయిపోయినాయి, సాక్ష్యాలు కూడా అయిపోయాయి, ఇవన్నీ అయిపోయాక వచ్చాననే ఫీల్ ఎవరైతే ఫీల్ అవుతారో వారు నిజంగా పరిశుద్ధం పొందుకునే వాళ్ళు అన్నాడు. పరిశుద్ధం పొందుకునేవాళ్ళు. ఒక పరిశుద్ధాత్మే ఆ ఫీల్ తీసుకొస్తుంది, ఆ పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తుందండి. కాబట్టి పాటలు అయిపోయిన తర్వాత రావటము, నాకు సిగ్గుకరంగా ఉంది అని నువ్వు ఫీల్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి ఇల్లే వరకు నువ్వు ముఖం మార్చుకుని ఉండాలి. ముఖం మార్చుకుని నా మీద కాదు, సంఘ పెద్దల మీద కాదు. నేను సరిగ్గా టైంకి వచ్చి నా దేవుణ్ణి ఆరాధించలేకపోయానే, మొదటి పాటికి లేకపోయానే, నేను సాక్షులు వినలేకపోయానే అని ఫీల్ అవుతావో అది నిజంగా పరిశుద్ధాత్మ కార్యమండి. అసలు నీకే ఫీల్ అదనుకోండి, చలనం లేని శవమెంతో నువ్వు అంతేనండి. కాబట్టి ఆ ఫీల్ ఉన్న వాళ్ళకి దేవుని ఆత్మ నడిపింపు ఉంటుందండి. నేను అడుగుతున్నాను సంఘాన్ని, అలాంటి ఫీల్ మీలో ఎంతమందికి ఉందని మీ చేతిని చూపించగలరా? ఫీల్ అంటే ఏ ఫీలు? నేను దేవుని దగ్గరికి వచ్చినట్టు గిల్టీ ఫీల్ అంటారు కదా, గిల్టీ ఫీలింగ్ అంటే నేను దేవుని దగ్గరికి లేట్గా వచ్చినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నానని దేవుని ఎదుట నీకు నువ్వే సిగ్గుపడాలి. నా ముందుకో సంఘం ముందు కాదు, దేవుని ఎదుట నువ్వే సిగ్గుపడాలన్నమాట. మామూలుగా నీతిమంతులు తప్పు చేసినప్పుడు దేవుని దగ్గర సమీపించడానికి సిగ్గుపడతారు. నీతిమంతులు తప్పు చేసినప్పుడు దేవుని దగ్గరికి రావడానికి సిగ్గుపడతారండి. దేవునితో సరి చేసుకునే వరకు కూడా వారికి మనశ్శాంతి ఉండదండి. ఎవరికైనా సరే, నాకైనా నీకైనా, దేవుని ఆత్మని ఎవరికైనా సరే. ఓన్లీ పరిశుద్ధులు మనమే కాదు, ప్రపంచంలో చాలామంది ఉన్నారు. పరిశుద్ధం కేవలం మనకు సొత్తు కాదు, అది భూదిగంత నివాసం వరకు ఎవరికైతే తన దేవుడు పిలిచాడో వారందరికీ చెందునని చెప్పాడండి. పరిశుద్ధాత్మ కేవలము మనకు మాత్రమే కాదు, ప్రపంచమంతటికి పిలవబడిన ప్రతి వరకు వర్తిస్తుందండి. అదే పరిశుద్ధాత్మ ప్రపంచమంతటిలో అందరిలో పనిచేసే విధానం ఏంటంటే, తప్పు చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింప చేస్తుందండి. బైబిల్ ఉంది, లోకము గురించి, పాపం గురించి, తీర్పు గురించి ఆయన నిన్ను ఒప్పింప చేయునుంది వాక్యంలో. పరిశుద్ధాత్మ నిన్ను తప్పు చేసినప్పుడు ఒప్పింపజేస్తుందండి. లేటుగా వచ్చినందుకు పరిశుద్ధాత్మ నీ లోపల ఎలా ఉండదంటే విరోధంగా మాట్లాడుతుంటుంది. లేటుగా వచ్చావు, సిగ్గు లేదా నీకు? ఎందుకు లేటుగా వచ్చావు? ఆరాధించడం, ప్రార్థించడం, స్తుతించడం, చప్పలు కొట్టడం, సాక్ష్యం ఇవ్వటం,
నువ్వు మహింపరచడం, దేవుణ్ణి స్తుతించడం కోల్పోయావే అని పరిశుద్ధాత్మ నీకు బుద్ధి చెప్పినప్పుడు పశ్చాత్తాపడతావు, సరి చేసుకుంటావు. అలాంటి నీకు లేనట్లయితే నీ అసలు తిరిగి జన్మించలేదు. నువ్వు చెప్పాలంటే అలాంటిది లేనట్లయితే తిరిగి జన్మించలేదు. ఈ అనుభవం ఎవరికి ఉండదంటే బోర్న్ అగైన్, తిరిగి జన్మించిన మరి వర్తిస్తుందండి. ఇది తిరిగి జన్మించిన వారు ఉన్నారా? అలాంటి నడిపింపు ఉందండి మనకి. నేను ఏదైనా చేసినప్పుడు చాలా సిగ్గుపడతాను దేని ముందుకు వెళ్ళడానికి, దేవునితో సరి చేసుకోవడానికి. నా యొక్క ఉపవాసాలను ప్రార్థించుకుంటాను వ్యక్తిగతంగా, ఇంకా శిక్ష వేసుకుంటాను నాకు నేనుగా. అంటే దేవునికి సరిగ్గా లేనప్పుడు నేను నలగొట్టుకోవడానికి మరియు దేవునితో సరి చేసుకోవడానికి, అందులోకి సరి చేసుకుని బయటకు వచ్చేదాకా మనశ్శాంతి ఉండదు నాకు. ఎప్పుడైతే సరి చేసి బయటకు వస్తామో అబ్బా అంటగా తలకు స్నానం చేస్తే అంత హాయిగా ఉందో అంత హ్యాపీగా ఉంటుందండి. లేదా రోకల బండతో నీతిమంతులు దేవుని ఆత్మ గలవారు, నేను చెప్పి తిరిగి జన్మించిన వారు చెప్తున్నాను పేర, అలాంటి వారు తప్పు చేసిన, ఇతను బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా వారికి ఎలా ఉండదంటే రోకల బండతో రోట్లేసి కుమ్మునట్టు అనిపిస్తుంది అంటాడు ప్రవక్త. కాబట్టి ఒక ఆత్మని, మనస్సాక్షిని చంపకుండా కాపాడుకోవాలండి. నువ్వు ఏనాడైతే మనస్సాక్షిని చంపేస్తావో అక్కడతో అన్ని సిగ్నల్స్ అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. సో నా అంశం చెప్పలేదు కదా, ఇంకా చెప్పబోతున్నానండి. దైవిక స్వస్థత కొరకు మనకు చాలినంత విశ్వాసం లేనప్పుడు మరి ఎత్తబాటులోనికి మనం ఎలా వెళ్ళగలము? చాలా పొడవుగా ఉంది, అయినా కానీ ఇది ప్రవర్తించిన కోడండి. దీన్ని అలాగే ఉంచాలనుకుంటున్నాను. దైవిక స్వస్థత కొరకు మనకు చాలినంత, అంటే సరైనంత విశ్వాసం, కావలసినంత విశ్వాసం లేనప్పుడు మరి ఎత్తబడిలోనికి మనం ఎలా వెళ్ళగలము? ప్రశ్నార్థమైన అంశం అండి ఇది. దేవుని ప్రవక్త సంఘానికి చెబుతున్న మాట ఏంటంటే, దైవిక స్వస్థత కొరకు మనకు చాలినంత, అంటే సరిపోయినంత విశ్వాసము లేనప్పుడు మరి ఎత్తబాటులోనికి మనం ఎలా వెళ్ళగలము? అసలు ఎత్తబాటు ఒకటి ఉందా? ఎత్తబాటు ఒకటి ఉన్నదా? ఎత్తబాటు అయిపోయిందని గుంపులో ఉన్నా మనం. నేనైతే ఎత్తబాటు దానికోసం ఎదురు చూస్తున్నానండి. ఇంకా ఎత్తబడలేదు నేను ఇంకా భూమి మీదే ఉన్నాను. ఎత్తబాటు కొరకు ఎదురు చూస్తున్నాను. ఎవరన్నా ఎత్తబాటు అయిపోయింది అంటే అది అబద్ధమైన బోధ, అది దుర్బోధ, అది దెయ్యం మోసం చేసిన బోధ. ఎత్తబాటు అయిపోయింది అనే పదం వచ్చిందంటే దాని అర్థం ఎక్కడో నువ్వు దారి తప్పిపోయిన అర్థం అనమాట అండి. ఎందుకంటే లేఖనము భూమి ఆకాశం గతించిపోయినా లేఖనాలు గతించబండి. కాబట్టి ఎత్తబాటులోనికి మనం వెళ్ళాలనుకుంటే, ప్రైజ్ ది లార్డ్, ఎత్తబాటు కోసం ఎదురు చూస్తున్నామండి మనము. అసలు ఈ చివరి దశ ఏంటండి? మారు మనసు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ మరియు అనేక సంగతులు తెరవబడ్డాయి, ఎప్పబడ్డాయి. 7వ దూత పంపబడింది, 7వ దూత బోర ఊదబడి ద్వారా మర్మములన్నీ బయటకు వచ్చాయి. బట్ ఇదంతా దేనికోసం అంటే ఎత్తబాటు కోసం అన్నాను పేరా. అంతేగాని 7 ముద్దలు తెలిసాయి అని చంకలు కొట్ట కాదండి, లేదా 7 ముద్దలు నాకే తెలుసాయి దానికోసం కాదండి. దానికోసం కాదు అసలే. దేవుని ప్రవక్త ఎందుకు పంపడ్డాడు తెలుసా? ఎత్తబాటికి విశ్వాసం కుమ్మరించబడ్డానికే పంపడ్డాడండి. మీకు తెలుసా ఈ వర్తమానం ఎత్తబాటికి విశ్వాసం ఇచ్చేదని ఎంతమంది నమ్ముతున్నారు పేరా? ఈ యొక్క ఎత్తబాటికి విశ్వాసం ఇచ్చేది ఏది? ఈ వర్తమానమే. ఇంకా చెప్పాలంటే ఒక కారు, కొత్త కారు, గ్లోరీ టు గాడ్, పెట్రోల్ ఫుల్గా ఉంది, కొత్త కారు, ఎక్స్పీరియన్స్ యొక్క డ్రైవర్, అంటే చాలా అనుభవం గల డ్రైవర్ ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, రోడ్డు మంచిగా ఉంది. కానీ ప్రవక్త అంటాడు అయినా అది ఉపయోగం లేదన్నాడు. అదేంటండి? డీజిల్ ఫుల్గా ఉంది, లేక పెట్రోల్ ఫుల్గా ఉంది, కొత్త కారు, రోడ్డు బాగుంది, డ్రైవరు ఉన్నాడు, తాళం కూడా ఉంది. అర్థమైంది మీకు? ఇవన్నీ ఉన్నాయి, కానీ దాన్ని మండించే ఒక చిన్న నిప్పు కణం కావాలంటే ప్రవక్త. చిన్న నిప్పు కణం అండి. ఎంత ట్యాంకులో ఎంత ఉన్నా ఏమండి, కొత్త కారు అయినా, డ్రైవర్ మహా అనుభవం గలవాడైనా దాని అంతటినీ కదిలించే శక్తి ఒక చిన్న నిప్పు కణకు ఉందండి. ఏమండి, నిప్పు కణం ఉంది. బైకులన్నీ ఎలా వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు? స్టార్ట్ చేసేది వెళ్ళిపోతాయి అనుకుంటున్నారా? లేదు, ఆ చిన్న ప్లగ్కి
మధ్య ఒక పాయింట్ ఉంటుందన్నమాట. ఆ గ్యాప్లో నిప్పు కణము అలా పట్టుకుంటుందండి. ఆ నిప్పు కణమే మండిస్తుంది. చిన్న నిప్పు కణమే నీ పెద్ద బైక్ని, చిన్న నిప్పు కణమే నీ యొక్క పెద్ద కారు నడిపిస్తుంది. గ్లోరీ టు గాడ్. అలాగే పెద్ద సంఘం, చారిత్రక సంఘం, ప్రపంచ సంఘాన్ని పైకి లేవనెత్తేది, ఒక రాకెట్ పైకి వెళ్ళాలంటే దానికి కావాల్సిన నిప్పు కణమేనండి. నిప్పు కణమేనండి. ఒక నిప్పు కణము వలన ఏదైనా చేయగలుగుతాం. దేవుడికి స్తోత్రం. ఆ నిప్పు కణమే సరైన విశ్వాసం, పరిశుద్ధాత్మ. చూడండి, దాన్ని వెలిగించేది శక్తి గలది. కాబట్టి చాలినంత విశ్వాసం, అంటే సరైన విశ్వాసం ఉంటేనే పైకి ఎత్తబడతామండి. ఇప్పుడున్న విశ్వాసమే సరిపోదన్నాడు ప్రవక్త. నేను చెబుతున్నానండి, ఆ మాట చదవండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రతి సంఘ శాఖ వారిలో మంచి ప్రజలు ఉన్నారు. మనం నమ్మాల్సింది ఏంటంటే ప్రతి సంఘ శాఖలో బాప్టిస్టులు, మెథడిస్టులు, పెంతెకోస్తులు, బైబిల్ మిషన్లు, ఉదర మిషన్లు, రోమన్ క్యాథలిక్లో, ఎల్ఈఎఫ్లో, మొత్తం జీడిఎంలో, సిఎస్ఐలో, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో, ఇక చాలా సంఘాలు ఉన్నాయి. ఈ ప్రపంచ సంఘాలన్నింటిలో కూడా మంచి ప్రజలు ఉన్నారు అన్నాడండి. మీరు ఏకీపిస్తారా? మనమే కాదు, ఆయా సంఘాల్లో మంచి ప్రజలు ఉన్నారు, కానీ వారికి ఈ వర్తమానం తెలియదు. ప్రవక్త అంటున్నాడు, ప్రతి సంఘ శాఖలో మంచి ప్రజలు ఉన్నారు. సంఘం ప్రభు యొక్క రాకడను ఎదుర్కొనుటకు మనకి యొక్క స్థితిగతులు అంతగా బాగాలేదంటున్నాడండి. సంఘం ప్రభు యొక్క రాకడను ఎదుర్కోవాలి. ప్రభు యొక్క రాకడకి వెళ్ళుటకు సంబంధం ఉందంటున్నాడు. ఇక్కడ చాలామంది రాకడైపోయింది అంటున్నారు, లేక ప్రభు రాకడైపోయింది అంటున్నారు. నా ప్రవర్తనడు సంఘం ప్రభు యొక్క రాకడను ఎవరు రాకడది? ప్రభు యొక్క రాకడను ఎదుర్కొనుటకు మన యొక్క స్థితిగతులు అంతగా బాలేదంటండి. అంటే ఇప్పుడు ఆ స్థితిగతుల ప్రభు వస్తే సరైన విశ్వాసం లేకపోతే ఎత్తబాటు అనేది కోల్పోతామండి. కాబట్టి ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఇంక్లూడింగ్ దేనికంటే ఎత్తబాటు కోసమే. ఎత్తబాటు అంటే చెప్పాను కదా, ఒక కారు ఉంది కానీ కదిలించే నిప్పు కావాలి, ఒక ర్యాకెట్ ఉంది కదిలించే నిప్పు కావాలి, అవునా కదా? ఒక సంఘం ఉంది, దాన్ని కదిలించే ఒక నిప్పు కణం కావాలి. నిప్పు కణం పరిశుద్ధాత్మయే, కానీ పరిశుద్ధాత్మ పనిచేయడానికి కావాల్సినంత విశ్వాసం కావాలండి. పరిశుద్ధాత్మ నిప్పు కణమే, దానికి సరిపడగా కావాల్సినది ఏంటంటే పరిశుద్ధాత్మ ఎక్కడ పనిచేస్తుందంటే ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ పనిచేస్తుందండి. విశ్వాసంలో దైవత్వం గొప్పతనం, విశ్వాసంలో స్వస్థత గొప్పతనం, విశ్వాసంలో ప్రవర్తన గొప్పతనం, విశ్వాసంలో సంఘం యొక్క బయలుపడి గొప్పతనం, విశ్వాసంలో ఈ కాలం గురించిన బయలుపడి ముఖ్యమైనవి. కాబట్టి ఇవన్నీ ఒక విశ్వాసంలోనే దాచబడ్డాయండి. బై ఫెయిత్, విశ్వాసము ద్వారానే సమస్తము జరుగుతుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. బైబిల్ చెప్తుంది కదా, చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టగుట అసాధ్యం అన్నాడండి. అంటే విశ్వాసం లేకుండా, అంటే ఒక వ్యక్తి దేవునికి ఇష్టం కావాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే బైబిలే చెప్తుంది, వినుట వలన. నిద్రపోతే రాదండి విశ్వాసం, మాట్లాడుకుంటే రాదు విశ్వాసం, చర్చిలోకి వచ్చి కూర్చుంటే రాదండి విశ్వాసం, అండి పాటలు పాడితే రాదు విశ్వాసం, వాయిద్యాలు వాయిస్తే రాదు విశ్వాసం, ఏమండి ఇక్కడ చేసే పరిచయం ఏదైతే ఉందో అదంతా కూడా చేస్తే రాదు విశ్వాసం అండి. దానికి ప్రతిఫలం ఆశీర్వాదం వస్తుంది, కానీ విశ్వాసం రాదు. విశ్వాసం వచ్చే ఏకైక మార్గం ఒకటి ఉంది, త్రూ బైబిల్ అండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడిన మాట చూడండి ఒకసారి ప్యారా. త్రూ బైబిల్ విశ్వాసం ఎలా వస్తుంది మనిషికి చాలా స్పష్టంగా ఉంది బైబిల్లో. విశ్వాసం రావాలి, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా కాలేము. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలంటే ఏం కావాలి? కాగా వినుట వలన అంటే ఏం వినాలి? మళ్ళా అది కూడా లోపం ఉంటుంది అక్కడ. ఏం వినాలి? వినే విషయము కూడా అది క్రీస్తుని గురించి అయి ఉన్నది. వినుట వలన విశ్వాసం కలుగును,
వినుట క్రీస్తుని గురించినదైతే విశ్వాసం కలిగి ఉన్నాడండి. అంటే వినటం విషయంలో కూడా ఆ వినే దాంట్లో క్రీస్తు అయి ఉండాలండి. మనం వినే ప్రసంగంలో క్రీస్తు అయి ఉండాలి. మనం వినే మాటలు క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తు ఏమైనాడు? వాక్యమై ఉన్నాడండి. అంటే వాక్యం వినాలి. ముందు నువ్వు శ్రద్ధ మనసుతో వాక్యం వినాలి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం సంపాదించాలి. విశ్వాసము అంగడిలో దొరకదంట. విశ్వాసం ఎవరు అమ్మరంటండి. లేదు ఎవరైనా విశ్వాసం పోయి హానోక నువ్వు బైబిల్లో మంచి విశ్వాసం అంట, దేవునికి ఇష్టడైపోయావంట, కనబడకుండా వెళ్ళిపోయావంట, కాబట్టి హానోక దయచేసి నీ విశ్వాసానికి అమ్మేస్తావా అని అడిగితే హానోక ఏమి అమ్మడంటండి. విశ్వాసాన్ని కొనుక్కోలేవు, అలాగే ప్రేమను కూడా కొనుక్కోలేవు. దేవునికి స్తోత్రం కలగాలి. అలాగే కృపను కూడా కొనుక్కోలేవు, అలాగే స్వస్థతను కూడా కొనుక్కోలేవు, అలాగే ఎత్తబాటు కూడా కొనుక్కోలేవు. ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారా వస్తుందండి. కాబట్టి మొట్టమొదటి స్థానమే విశ్వాసం అండి. అసలు బైబిల్ నమ్మాలంటే ఒక వ్యక్తి బై ఫెయిత్, విశ్వాసం ద్వారా యేసుని రక్షకుడిగా స్వీకరించాలన్న విశ్వాసం ద్వారా. ప్రవక్త అన్నాడు విశ్వాసం అనేది ఎలాంటిదంటే, చూడండి, నీ లోపల ఉన్నది అని ఒప్పుకునేది విశ్వాసం అండి. నువ్వు పొద్దున్న లేచి ఇక్కడికి వస్తానని అనుకున్నా కూడా వచ్చావు. ఏమండి, అనుకోకుండా వచ్చేసావా? అనుకునే వచ్చావు. చర్చికి వెళ్ళాలి అని రెడీ అయ్యావు, వచ్చావు. చూడ, నీకు విశ్వాసం ఉంది చర్చికి వెళ్తానని, చర్చిలో పాటలు పాడతానని, ఆరాధిస్తానని, సాక్ష్యం ఇస్తానని, ఆయనను స్వస్థపరిచినందుకు సాక్ష్యం ఇస్తానని, మరి ఆ సాక్ష్యాలను విన్నప్పుడు దేవుని మహిమపరుస్తానని నువ్వు ఎప్పుడో ముందే అనుకున్నావు. అది విశ్వాసం. నీ లోపల విశ్వాసం బయటికి తీసుకురావాలండి. అంటే ఇంటి దగ్గర అనుకున్న విశ్వాసం ఇక్కడికి వచ్చి నువ్వు బయట తీసుకొచ్చావు. దాన్ని నువ్వు అనుకునే వచ్చావు. అలాగే ఇది అయిపోయిన తర్వాత నీ విశ్వాసం ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతాను. ఇది అయిన తర్వాత ఏదో ప్రోగ్రాం ఉంటుంది నీకు. ఇది అయిన తర్వాత ఏదో నీ పనులు ఉంటాయి. నువ్వు ముందే అనుకున్నావు, అదే విశ్వాసం. అక్కడికి వెళ్తావు నువ్వు. అలాగే నేను అక్కడికి వెళ్తాను, పైకి విశ్వాసం ఉండాలి. ఎత్తబాటులో ఉంటాను. నువ్వు ఎలాగైతే ఇంటి దగ్గర చర్చికి వస్తాననుకున్నావో, చర్చి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావో, ఆ తర్వాత ఈరోజు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావో, రేపు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావో, ఇదంతా కూడా ముందు అనుకున్నావు. అది నీ విశ్వాసం. అంటే నువ్వు అనుకున్న ప్రకారం నువ్వు చేస్తున్నావు. అదేం తెలుసా? విశ్వాసం అండి. అది నువ్వు బైక్ ఎక్కుతావు, స్విచ్ ఆన్ చేస్తావు, నువ్వు అనుకుంటావు ముందు ఇది స్టార్ట్ అవుద్దని. ఇది స్టార్ట్ అవ్వదు, ఇది స్టార్ట్ అవుద్ది అంటే స్టార్ట్ అవుద్దండి ఇది. కానీ నీకు ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు కదా. బ్రదర్స్ వినండి, మీరు బయటకు వెళ్తారా ప్రార్థనగానే తాళం పెడతారు, ఒక కిక్ కొడతారు, లేకపోతే పవర్ బటన్ నొక్కుతారు. మీకేమన్నా ఏ విషయం నొక్కుతారంటే ఇది స్టార్ట్ అవుద్ది అని దాంట్లో రవ్వంత అవిశ్వాసం లేకుండానే ఉన్నారండి మీరు. నేను అంతే, నా కార్లో కూర్చుంటాను, తిప్పుతాను, అంత అవిశ్వాసం లేదు. అసలు ఇది స్టార్ట్ అవ్వదు అనే ఆలోచన అయితే లేదండి. అవునా? అవునా? అలాగే స్వస్థత కూడా అలాంటిదే. అయ్య బాబాయ్ ప్రార్థన చేశారు, డాక్టర్ గారు ఇలాగన్నారు, అదేమో రిపోర్ట్ ఎలా వచ్చింది, ప్రార్థన చేశారనుకోండి అని అన్నావు అనుకో, ఆ డౌట్ దగ్గర అదే బైక్ ఎక్కి ఇది స్టార్ట్ అవ్వదు, ఇది స్టార్ట్ అవ్వదు, పెట్రోల్ అయిపోయి ఉంటుంది. నిజంగా అయిపోయి ఉంటుంది. నువ్వు దాన్ని నమ్ముతున్నావు, నువ్వు నాంది నమ్ముతున్నావు. గుద్దేసేటప్పుడు గుద్దేశాను ఇంకా నమ్మేశావు, గుద్దేశావు. అలాగే నువ్వు ఉదయం లేచి పలానా బట్టలు వేసుకుని తీస్తున్నావట, నువ్వు ముందే విశ్వాసం ఉంది ఈ బట్టలు వేసుకుందామని. నువ్వు ముందే వేసుకుందామని పాత చేపలు కొత్త చేపలు వేసుకుందాం, లేకపోతే ఇది కాదు అది పెట్టుకుందాం, ఇది కాదు ఇది వేసుకుందాం, ఇది వేసుకుందాం, ముందే అనుకున్నావు. అంటే నువ్వు ఏదైతే అనుకున్నావో ఇంటి దగ్గర దాని విషయంలో నీకు అవిశ్వాసం లేదు అంటున్నాను నేను. అవునే కదా? అవునే కదా? అలాగునే ప్రవక్త అంటాడు, దైవిక స్వస్థత కొరకు మనకు చాలినంత విశ్వాసం లేనప్పుడు మరి ఎత్తబడిలోనికి మనం ఎలా వెళ్ళగలము? పాయింట్ ఏంటంటే సంఘాలన్నీ ఎత్తబడుకొని చూస్తున్నాయండి. ఎత్తబాటు కోసం చూస్తున్నప్పుడు ఎత్తబాటుని ఆ డైనమిక్ పవర్, ఆ యంత్రాన్ని పైకి లేపే శక్తి ఈరోజు వర్తమానంలో ఉందండి. ఈరోజు వర్తమానంలో ఉందంటున్నాను.
ఎందుకంటే ఈ వర్తమానమే నిన్ను పైకి ఎత్తబాటులో తీసుకొచ్చే విశ్వాసం తీసుకొచ్చే వర్తమానం అండి. ఇది చెప్పాలంటే ఇది ఎత్తబాటునిచ్చే విశ్వాసము. ఈ వర్తమానంలో ఎత్తబాటు విశ్వాసం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు ప్రియారా? దేవునికి మహిమ కలుగాక. అయితే ఎత్తబాటికి ఎంత విశ్వాసం ఉన్నదో దానికి ముందు ట్రయల్గా స్వస్థత కోసం విశ్వాసం ఉండాలండి. నువ్వు ఇక్కడే దాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగాక. సో ఇప్పుడు మనం చదివిన వాక్య భావం నుంచి ఒక మాట చెబుతున్నాను, పేద కూడా మీకు అందిస్తాను. దేవుడు అబ్రహామును ఎన్నిక ద్వారా పిలిచాడండి. దేవుడు అబ్రహాముని మొట్టమొదట ఎన్నిక ద్వారా పిలిచాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఏమంటారు మీరు? అబ్రహాముని ఎన్నిక ద్వారా పిలిచాడు. ఎన్నిక ద్వారా ఆయన అబ్రహాముని పిలిచాను. ఈ కాల్డ్ అబ్రహాం బై ఎలక్షన్. ఎన్నిక చేసుకున్నాడట ఆయన. దేవుడు ప్రోత్సహిస్తున్నాడు, దేవుడు అబ్రహామును ఎన్నుకుని ఉన్నాడు. దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. కానీ ఈ విషయం గమనించాలి. ఎప్పుడు ఎన్నుకున్నాడు? బిఫోర్ ఫౌండేషన్, పునాదులకు ముందే ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ దేవుని ప్రవక్త ఒక మాట అంటున్నాడు, అది కూడా మీకు తెలియజేసి ముందుకెళ్తాను. పేరు నేను ఎన్నిక ద్వారా ఆయన అబ్రహామును పిలిచాను అంటున్నాడండి. ఎలక్షన్, ఎన్నిక ద్వారా పిలిచాడు. ముందే ఎన్నుకున్నాడు, తర్వాత పిలిచాడండి. దాన్ని ముందు నేను ఏమంటున్నాడు? ప్రీడిస్టినేట్, అంటే ముందుగా నిర్ణయించబడిన వారు. ఇలా మనం చదువుకున్న రోపత్రం చదువుకున్నాం. ఎవరిని ముందుగా నిర్ణయించానో చదువుదాం. ఎవరిని ముందుగా నిర్ణయించానో ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎవరిని పిలిచానో. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ చూడండి, చూడండి అక్కడ ముందుగా నిర్ణయించిన మాట చూడండి. 29 చివరిలో ముందుగా నిర్ణయించాను అంటే పిలవడానికి దేవుడు ముందే నిర్ణయించాడా? అవునండి, పిలవడానికి ముందే నిర్ణయించాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకొక మాట చూస్తాం అక్కడ చూడండి, ఆ పై వచనం ఉంది 28లో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున. మైలో పెట్టుకోండి, ఆయన సంకల్పము చొప్పున. సంకల్పం, పిలుపు అనేది, ఎన్నిక అనేది ముందుగా నిర్ణయించబడిన సంకల్పం అండి. ఇక్కడ రావడానికి నువ్వు ముందుగా ఎన్నిక చేయబడ్డావు. బాప్తిసం పొందడానికి ముందుగా ఎన్నిక చేయబడ్డావు. ఈ కాల ప్రవర్తనని అంగీకరించడానికి కూడా నువ్వు ముందుగా నిర్ణయించబడ్డావు. అలాగే స్వస్థపరచబడ్డ కూడా దేవుడు నిన్ను ముందుగా ఎన్నిక చేసుకున్నాడండి. ప్రభు నామమున మహిమ కలుగాక. ఇక్కడ సంకల్పం చొప్పున పిలబడిన వారికి. ఈ మాట ప్రవక్త, ఈ మాట పౌలు గారు 8వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తున్నప్పుడు 9కి వచ్చేసరికి పౌలు గారు ఏమంటాడంటే 9:10లో షారాకు కుమారుడు కలుగును 10 వచ్చినమండి. అంతేకాదు రెబెక్క మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. ఎంత బాగుంది చూడండి. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం. దేవుని సంకల్పము కూడా దేవుని ఏర్పాటు వెనక వస్తుందండి. దేవుని సంకల్పము దేవుని యొక్క ఏర్పాటును బట్టి నడుస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, దేవుని సంకల్పము చాలా స్పష్టంగా ఉందండి. దేవుని సంకల్పము 8:28 కూడా కనిపిస్తుంది. దేవుని సంకల్పము చొప్పున ఏర్పాటు లేక ఎన్నిక లేక నిర్ణయము ఏదైతే ఉందో బిఫోర్ ఫౌండేషన్, పునాదులకి ముందే అది ఎన్నిక చేయబడిందండి. గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం కలుగాక. సంకల్పము చొప్పున పిలవబడిన వారికి రాయబడిందండి. సంకల్పం చెప్పున అంటే పిలవబట్టం అంటే దాని అర్థం ఏంటంటే ముందే సంకల్పం జరిగిపోయింది. సంకల్పం బట్టి దేవుడు పిలుస్తూ మొదలుపెట్టాడండి. ఆ విధంగా దేవుడు, యెహోవా దేవుడు వెతుక్కుంటున్నప్పుడు ఆ బబులోనికి అవతల, యూఫ్రటీస్ అవతల, అన్యదేవతల మధ్య ఒకటి కనిపించాడు. అతని పేరు అబ్రహాం అయి ఉన్నది. అబ్రహాం ఏ స్థితిలో ఉన్నాడో అది చూడలేదండి ఆయన. కానీ అబ్రహాము దేవుని చేత ముందుగా దేవుని మనసులో ఎన్నిక చేసుకున్నాడు దేవుడు అబ్రహాముని.
అది ఆయన సంకల్పం. సంకల్పం కాబట్టే ఇక్కడ యాకోబు రావడానికి ప్రయత్నం చేశాడు కానీ అవ్వలేదండి. బైబిల్లో ఏం చెప్తుందంటే యాకోబు ముందుగా రావాలని ప్రయత్నం చేశాడు. వాడు అసలు గర్భంలోనే ముందు ఉందనుకున్నాడండి. ఏమండి, గర్భంలోనే ముందుకు వచ్చేదనుకున్నాడు. పోరాడి పెరుగులాడి దెబ్బలాడేసి అన్నం తోసేసి ముందు వచ్చేస్తే ఆ దేశంలో ముందు పుట్టినోడికి జ్యేష్ఠ పక్కు రాసిస్తారండి. ఓ మాట చెప్పాలంటే పెద్దోడికి డబల్ అన్నమాట, చిన్నోడికి సింగిల్ అన్నమాట. అర్థమైంది మీకండి? ఆ డబుల్ ఆస్తి కోసము ప్రత్యక్షత కలిగిన వాడే ఏమండి ముందే పోరాడి బయటకు వచ్చేదనుకున్నాడు. మీకు విషయం చెప్పనా, అతను బయటకు వద్దాం అనుకోడు, కానీ అతను బయటకు వచ్చినా లోపల ఉన్న జ్యేష్ఠ పక్కు ఇతనిగా రాశాడు దేవుడు అండి. మీకు విషయం తెలుసా? విషయం వాడు బయటకు వచ్చిన వాడికే, ముందు వచ్చిన వాడికే, వెనక వచ్చిన వాడికే, ఏమండి ఎన్ని అబద్ధాలన్నా కూడా వాడికే, ఎన్ని మోసాలు చేసినా వాడికే. మీరు దాన్ని ఒప్పుకోపోయినా అంతే, అది దేవుని నిర్ణయం. దేవుడు ముందుగానే ఆ యాకోబు పట్ల సంకల్పం కలిగి ఉన్నాడు. అబ్రహాం పట్ల ఏ సంకల్పం కలిగి ఉన్నాడు, ఇస్సాకు పట్ల ఏ సంకల్పం కలిగి ఉన్నాడు, యాకోబు పట్ల ఏ సంకల్పం కలిగి ఉన్నాడు, యోసేపు పట్ల ఏ సంకల్పం కలిగి ఉన్నాడు, మోషే పట్ల ఏ సంకల్పం కలిగి ఉన్నాడు, ఈ ప్రవక్త పట్ల దేవుని ఏ సంకల్పం కలిగి ఉన్నాడు, నీ పట్ల నా పట్ల కూడా ఏ సంకల్పం కలిగి ఉన్నాడో, నువ్వే స్థితిలో ఉన్నా దేవుడు దాన్ని నెరవేరుస్తాడండి. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని ప్రవక్త అంటాడు, అబ్రహాం ఏదో ఒక మంచి వ్యక్తి అని కాదు పిలవలేదంటండి. అబ్రహాం ఏదో మంచి వ్యక్తి, హానికరుడు కాదు, మంచోడు, చీమకొడ తొక్కడు, చికెన్ తినడు, ఏం పాడు చేయడు సమాజాన్ని, మంచి వ్యక్తి, సమాజంలో మంచి పేరున్న వ్యక్తి, మంచి పలుకుబడిన వ్యక్తి, అందరి చేత కీర్తులు మంచి మనల్ని పొందిన వ్యక్తి అని దేవుడు అసలే దాన్ని బట్టి పిలవడు అంటండి ఎవరు కూడా. ఈరోజు రక్షించబడ్డానంటే, నువ్వు రక్షించబడ్డావంటే, మనం రక్షించబడ్డామంటే దాని అర్థము మనం ఏదో మంచివారమని అసలే కాన్సెప్ట్ లేదు ఆ విషయంలో. దేవునికి స్తోత్రం కలుగాక. అబ్రహాం ఏదో ఒక మంచి వ్యక్తి అని కాదు. అబ్రహాము దేవుణ్ణి ఎన్నుకోలేదు, కానీ దేవుడే అబ్రహాముని ఎన్నుకున్నాడు. అలాగే నువ్వు దేవుని ఎన్నుకోలేదు, కానీ దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. ఇప్పుడు వర్తమానం అబ్రహాముకేనా అని నా ఫీల్ కాదు, అది అబ్రహాముకే కాదు, కానీ అబ్రహాముకి మాత్రమే కాదు, కానీ అబ్రహాం యొక్క రాజ్య సంతానం అనబడుతున్న ఈ యొక్క సంతతి వరకు కూడా అది వర్తిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్యారా దేవునికి మహిమ కలుగాక. గట్టిగా మీరు మా అమ్మ చెప్పాలి, మీకు ఈ ఫీల్ అవ్వాలి. అబ్రహాము మంచి వ్యక్తి కాదు, లేక మంచివాడని దేవుడు పిలవలేదు. గ్లోరీ టు గాడ్. అబ్రహాము దేవుణ్ణి ఎన్నుకోలేదు. దాని అర్థం ఏంటంటే అబ్రహాముని దేవుడు ఎలా ఎన్నుకోలేదో, ఆమేన్ ఏమండి, అబ్రహాము దేవుణ్ణి ఎన్నుకోలేదో, అలాగే ఒకప్పుడు నేను కూడా దేవుణ్ణి ఎన్నుకోలేదు, అసలే దేవుని వెతకలేదు, అసలే దేవుని ప్రేమించలేదు అసలే. కానీ ఇవన్నీ ఈ మూడు ఆయనే చేశాడు, ఆయన నా పట్ల అనే ఫీల్ నీకుంటే నువ్వు ఇక్కడ మౌనంగా ఉండలేవు. దేవుని శుద్ధిస్తావు, దేవుని గణపరుస్తావు. నా చిన్న రిక్వెస్ట్ అండి, బయట ఉన్న వాళ్ళ ముగ్గురు లోపలికి వచ్చేయండి. బయట సంఘం పెద్ద తప్ప ఎవరు బయట ఉండొద్దు, లోపలికి వచ్చేయండి. సంఘం పెద్ద మాత్రమే. మీరు ఆల్రెడీ విన్నారు ఒకసారి, మళ్ళీ చెప్పుకుంటున్నారు. లోపలికి వచ్చేయండి బాబు. బయట ఉన్నారు సత్యానంద దగ్గర, మీరు లోపలికి వచ్చేయండి. చర్చి పట్టినంత పెద్దగా లేదు, చిన్న ప్లేస్ ఉంది, వచ్చేసేయండి బాబు. సంఘం పెద్ద గారు కుర్చీలు తీసేయండి మొత్తం, మీరు తప్ప ఎవరు కూర్చోవద్దు అక్కడ. అంటే మేము చూసినప్పుడు మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడికో పోతుందండి. అక్కడ నేను మీరు గమనిస్తున్నప్పుడు మీరు నాకు డిస్టర్బెన్స్ కొంటున్నారు, మీరు వచ్చి వ్యర్థంగా కూర్చుంటున్నారు. వాళ్ళు వ్యర్థంగా ఉంటుంది కోరుతున్న పేరు, వ్యర్థం కాకూడదు. ప్రభు నామమున మహిమ కలుగాక. గడి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బోయస్ గారు మీకు చాలా సాత్వికం అండి, చాలా దీనత్వం. అందుకే నోవహు వాడలో పైన కిటికీ కనికర పడిపోయి అందరినీ పంపించేస్తాడని. నిజంగా ఈయన పెట్టుండే కనుక అందరిని తోసేస్తాడు లోపలికండి ఆయన. అందుకే దేవుడు ఆ నోవహుని ఏం చేశాడంటే, నువ్వు వినటోడరు అని చెప్పేసి కిటికీని పైన ఎట్టాడట. ఇది తెలుసా, కింద ఏం జరుగుతుందో కనబడకుండా. నోవహు అలాంటి మంచివాడు అంటండి. మన సంఘ పెద్ద అలాంటి మంచివాడే, నిజంగా మంచివాడండి ఆయన. అయినా కాదు, అందరూ మీరు కూడా మంచివాళ్ళే కాదంటలేదు, మీరు కూడా మంచివాళ్ళే. కానీ ఎవరి స్థానంలో వాళ్ళ కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారు, న్యాయం చేస్తున్నారు. బట్
నేను ఎక్కడికి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు దారిలో ఒక ముసలాయన డబ్బులు ఇవ్వమన్నమాట, భోంచేస్తానని డబ్బులు తీసి ఇచ్చా. ఎంత? నాకు 100 కావాలన్నాడండి. మళ్ళీ తీసేసుకున్నానండి. వెనక్కి అదేంటని అంటున్నాడు, నువ్వెంత అడిగావు కదా అందుకే నీకు ఇవ్వట్లేదు. నన్ను ఎంత తను తీసుకోవాలండి. లోపలికి వెళ్ళి భోంచేసి మళ్ళీ బయటకు వచ్చాక మళ్ళీ తీసి మళ్ళీ అవే డబ్బులు ఇచ్చానండి. అప్పుడు తీసుకున్నాడండి. అప్పుడు ఆయనకి చెప్పాను, ఇచ్చేవాళ్ళు ఎలాగిచ్చినా దాతృత్వం తీస్తారు, అది చిన్నదా పెద్దది కాదు. కానీ ఎంత ఇంతేనా ఇంకా ఇవ్వని ఆశించొద్దు, నువ్వు ఇచ్చింది తీసుకో అని ఆ పెద్ద అని చెప్పడం జరిగిందన్నమాట అండి. ఇది అర్థమైందండి. అంటే దానానికి కూడా కాస్త మర్యాద ఉండాలన్నమాట అండి. అర్హులకి ఇవ్వాలి చెప్పాలంటే, అది అనర్హులకి ఇవ్వకూడదండి. కానీ ఈ మాయలోకంలో ఎవరికి ఇస్తున్నాం ఏం చేస్తాం మాకేమీ తెలియదండి. ఇంకా నమ్మి గుడ్డికి వెళ్ళిపోవడమే, దేవుడు చూసుకుంటాడు. అలాగే అందరినీ బయటకు కూర్చోబెట్టేసి మాయలోకం అని చెప్పేసి మన దీన సేవకుడు బయటపెడితే, సహోదరుడు బయటపెడితే వాళ్ళ ప్రేమకు బదులు వాక్యం లేకుండా చేసిన అవుతారు మీరు. ఈ విషయం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవుని మహిమ కలుగాక. దీనిలో రాజీ పడకుండా సహకరించండి. సంఘ పెద్దలు మీరు ఎన్నుకున్నారండోయ్, నేను పెట్టలేదు, నేను ఓటేయలేదో, మీరు ఎన్నుకున్నారు. సంఘ పెద్ద మీ పోలీస్ అయి ఉన్నాడు. డ్రెస్ మాత్రమే లేదు కానీ పవర్ ఉందండి. డ్రెస్ మాత్రమే లేదు కానీ పవర్ ఉంది. పవర్ ఆ సంఘం దేవుడే ఇచ్చాడు, సంఘానికి ఇచ్చాడు పేర. కాబట్టి జీన్లేస్ హక్కు ఆయనకు ఉంది, గద్దించే హక్కు అతనికి ఉంది. తిరగబడే హక్కు మీకు లేదు. తిరుగుబాటు చేసే హక్కు కానీ మాట్లాడే హక్కు మీకు సంఘానికి లేదండి. మీరు ఎవరైనా కావచ్చు, మీరు భార్య కావచ్చు, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, మీతో సమానంగా విశ్వాస సంఘంలో ఉండొచ్చు, అయినా సరే మీకు హక్కు లేదండి. ఎందుకంటే సంఘము పెద్దగా ఎన్నుకుంది కాబట్టి. ప్రవక్త అంటాడు, మీరు ఎవరినైతే ఎన్నుకున్నారో సరైన వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు అతనికి మీరు సరిగ్గా సపోర్ట్గా లేకపోతే లెక్క చెప్పుకోవాలంటాడు. మీరు దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగాక. ఇంకోటి సంఘ పెద్ద గారు, వీళ్ళు ఏమనంటే రిలేషన్షిప్ పాడైపోద్దేమో, వీళ్ళు ఏమంటే కనుక నా మంచితనం పోద్దేమో, వీళ్ళు ఏమనంటే కనుక నేను చెడునైపోతానేమో అని అస్సలు మీ మైండ్లో కూడా ఉండకూడదండి. ఇది పోలీసు వాడు దొంగను చూసి జాలి పడితే చల్లదండి, సమాజం నాశనం అయిపోద్ది. అవునా కదా? బ్యాగ్ ఎత్తుకుపోయిన తర్వాత దొంగ కూడా బ్యాగ్ దొరికేసి అనుకోండి, వాడు బాగా చెప్పుకుంటాడా? నేను ఇలా ఇప్పుడే కారణము, ఇంటి పరిస్థితి, అది పరిస్థితి, అప్పులు అయిపోయాను, నాకు ఎవరు కూడి పెట్టలేదు, భూమి పెట్టలేదు, ఇలా అయిపోయింది. ఆ పరిస్థితికి జాలు చెడిపోయి చేసి పోలీసు గారు సరే వెళ్ళిపో అని అడుకోండి. తన డ్యూటీగా అతడు అన్యాయము చేసినవాడు. మన సబ్జెక్ట్ సంఘ పెద్ద కాదు అసలే, కానీ సమయం చెప్తున్నానండి. కొన్నిసార్లు సంఘ పెద్దకు కూడా చెప్పాల్సి వస్తుంది పేర. దేవునికి మహిమ కలుగాక. కొన్నిసార్లు సాంగ్ లీడర్ కూడా చెప్పాల్సి వస్తుంది. కొన్నిసార్లు లేటుగా వచ్చేవరకు చెప్పాల్సి వస్తుంది. కొన్నిసార్లు పాతవారిని కొత్తవారిని దృష్టిలో పెట్టి చెప్పాల్సి వస్తుంది. ఇవన్నిటినీ ఎలా మేనేజ్ చేయాలి? తప్పకుండా దేవుడు మనకు సాయం చేయాలి కాబట్టి చేయగలుగుతున్నామండి. దేవుని మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక. కాబట్టి ఏదో మంచితనాన్ని బట్టి దేవుడు మనం పిలవలేదండి. మన చెడ్డవారి మనం ఒప్పుకోవాల్సిందే, మన అబద్ధకులను కూడా ఒప్పుకోవాల్సిందే, మన పుట్టుకుతున్న పాపలను ఒప్పుకోవాల్సిందే. అసలు వాళ్ళు చెప్పని ఏ మంచితనము లేదని కూడా మనం ఒప్పుకోవాల్సిన రోజు వస్తుంది. ఈరోజు ఏదో ఇక్కడికి వచ్చేసి కడగబడి ఎక్స్పీరియన్స్ వచ్చి, అనుభవం వచ్చి, దేవుని ఆత్మ పొందుకున్నావు, ప్రశాంత్ పొందుకున్నావు. అవును, నిజంగా పొందుకున్నప్పుడు నీ యొక్క మొదటి స్థితి గతాన్ని మర్చిపోకుండా దాన్ని కాపాడుకుంటే, మీకు తెలుసా చీమ కూడా తిరిగి వెళ్ళడానికి మార్గాన్ని చక్కగా ఎన్నుకు చేసుకుంటుందట. ఇది మళ్ళీ తిరిగి నువ్వు పడేయండి, మళ్ళీ అదే దారిలో వస్తుందండి. అది మీరు టెస్ట్ చేయండి కావాలంటే. చీమ కండచీమ కానీ ఏమ కానీ ఆ దారి తొలగించండి, మళ్ళీ తిరిగి ఆ మొదట ఉన్న దారికి వచ్చేద్దండి. గమనించండి సార్, చీమల్లో కూడా సబ్జెక్ట్ ఉంది. మన సొలొమోన్ గారు చెప్పారు, ఆయన చూశాడు కాబట్టి చెప్తాడు కాబట్టి అందులో కూడా గమనించాలి. దేవునికి స్తోత్రం కలగాలి. మనం తిరిగి వాక్యం దగ్గర రావాలండి. వాక్యం ఎంతో కరెక్టో వాక్య క్రమం కూడా అంతే కరెక్ట్ అండి. కాబట్టి వాక్య క్రమంలో ఉన్న దాన్ని దేవుడు గౌరవిస్తాడండి. నా ఉద్దేశం ఏంటంటే ఎప్పటికీ సంఘం వాక్య క్రమంలోనే ఉండాలి. కాబట్టి సంఘ పెద్దల విషయంలోనూ సహోదరుల విషయంలోనూ అంతా క్రమం ఉండాలి కోరుకుంటున్నాను పేర. అది వాక్య క్రమం కోరుకుంటున్నాను. నేను కూడా దానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ప్రభు నాను మహిమ కలుగాక.
కాబట్టి అబ్రహాం ఏదో మంచివాడిని పిలవలేదట. అబ్రహాం దేవుని ఎన్నుకోలేదట. దేవుడు అబ్రహాం ఎన్నుకోలేదు, దేవుడు అబ్రహాం ఎన్నుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ ఎన్నిక ప్రవర్తన దేవుడు నిన్ను జగత్తు పునాదిగా మునిపే ఏర్పరచుకున్నాడట అండి. ఇది నీకు ఆనందం తీసుకురావట్లేదా? సంతోషం తీసుకురావట్లేదా? ఇప్పుడు యాకోబు బయట ఉన్న లోపడున్నా ఆమేన్ అతడు సంకల్పం బట్టి ఎన్నిక చేయబడ్డాడండి. సంకల్పం చేసినప్పుడు వాడు మంచోడా చెడ్డోడా అని దేవుడు చూడలేదండి అసలే. ఒక తల్లి కనుక ముందు నేను ఒక చెడ్డోని కంటున్నాను అనుకోదండి. ఒక తల్లి ఒక చెడ్డవాడిని హంతుకున్నో లేకపోతే అబద్ధకున్నో దొంగనో కంటున్నానని అనుకోదు అసలే, బట్ జన్మనిస్తుందండి. అలాగనే దేవుడు కూడా ఇది చెడ్డవాడు మంచివాడిది కాదు, కానీ తన ఎన్నిక ఏంటంటే తన నిర్ణయం, తన యొక్క సంకల్పము. ముందుగా నిర్ణయించిన వాడిని దేవుడు పిలవటం మొదలుపెట్టాడు. ముందుగా నిర్ణయించిన వాడిని. ఉదాహరణ చెప్పాలంటే మనమైతే ఈ సమాజంలో ఎన్నుకోనంటే మంచోళ్ళు ఎన్నుకుంటాం. మన ఎన్నిక వేరు, ఆయన ఎన్నిక వేరండి. ఒక పుట్టి అబద్ధాలాడి మోసం చేసే ఒక వ్యక్తిని ఏమండి పుట్టక మునిపే ముందే నేర్చుకున్నాడండి ఆయన. ఒకప్పుడు మనము కూడా ఈ భూమి మీదకి రాక మునిపే వచ్చిన తర్వాత చేసిన తప్పులన్నీ బట్టి ఏ దేవుడు ఎన్నుకోలేదు, అక్కడ తప్పులను బట్టి శిక్షలు కానీ ఆ కార్యాలన్నీ చేయకముందే ఎన్నుకున్నాడండి. మన జీవితంలో చెడిపోతున్న కార్యాలకు ముందే, చెడిపోక మునిపే, పడిపోక మునిపే, పాడోక మునిపే, అబద్ధాలు ఆడక మునిపే, అబద్ధాలు ఆడిన తర్వాత నువ్వు రక్షించబడినప్పుడు అర్థమైంది ఇది ఇప్పుడుది కాదు, ముందే ఎన్నిక అని. ప్రభు నామమున మహిమ కలుగాక. కాబట్టి దేవుడు నిన్ను జగత్తు పునాదికి మునిపే ఎన్నుకున్నాడండి. ఒక్కసారి ఎన్నుకున్న తర్వాత దేవుడు పుట్టిన తర్వాత చిచి ఈడు అబద్ధాలు ఆడేస్తున్నాడు, పుట్టిన తర్వాత ఈడు అబద్ధాలు మోసం చేస్తాడు, ఇదేంట్రా బాబు నేను ముందు ఎన్నుకున్నాను, అరే ఈడు ఏంటి మారు వేసుకుని వెళ్తున్నాడు తండ్రి దగ్గరికి, తండ్రిని మోసం చేస్తున్నాడు, యాకోబు అంటే నేను యాసావాడిని అంటున్నాడు, ఎంత భయంకర మనిషి ఎన్నుకున్నానే అని దేవుడు పశ్చాత్తాపడేవాడు కాడు. చాలా వెరైటీగా ఉంది వర్తమానం, మరి చాలా విచిత్రంగా ఉంది వర్తమానం. అసలు ఈ కోణంలో ఆలోచించండి. మనమైతే చిచి ఓట్లేసి గెలిపించుకున్నాం మూర్ఖున్నా అనుకుంటాం. మనం ఎప్పుడు గెలిపించేసిన తర్వాత 5 ఏళ్ళు శిక్ష, 5 ఏళ్ళు మొత్తుకోవడం మీకు నీకు ఇస్తారు అన్నమాట. అందుకు ఆయన అంటాడు ఈ 2002 సంవత్సరంలో ఎవడొస్తాడా అని తలబాదుకుని లొల్లి గొడవ చేసుకుంటారంట. ఎవడొచ్చినా జీవితాలైతే మారో, నువ్వే మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ముందు సంకల్పం అండి. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రవక్త అన్నాడు ఇక్కడ ఏమంటే ఆయన ప్రతి సంఘ శాఖలో మంచి ప్రజలు ఉన్నారు. సంఘం ప్రభు యొక్క రాకను ఎదుర్కొనుటకు మన యొక్క స్థితిగతులు సరిగా లేవు. స్వస్థత అనేది దాని కొరకు మనకు చాలినంత విశ్వాసం లేనప్పుడు ఎత్తబడిలోనికి వెళ్ళగలము. కానీ దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఈ ఎన్నిక అనేది పైన చూసి కాదండి. ఎన్నిక అనేది జన్మించిన తర్వాత మంచి పనులు చేసినందుకు కాదండి. ఇది జన్మించక మునిపే, నీకు మంచి చెడులు తెలివి రాక మునిపే దేవుడు ముందుగా నిర్ణయించాడండి. ఇప్పుడు రామపత్రిక చూడండి, 9వ అధ్యాయం చూడండి పేర 9వ అధ్యాయము చూడండి 8 నుంచి. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడదు. 9 వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదడికి మీ సమయమున వచ్చేదను, అప్పుడు శారా కుమారుడు కలుగును. అంతేకాదు రెబెకా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకరిని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చెయ్యకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందుని గురించి నేను యాకోబును ప్రేమించి తిని. అసలు యాకోబును ఎందుకు ప్రేమించాడని చెప్పేశాడు ఇక్కడండి. యాకోబు మంచి పని చేశాడని ప్రేమించట్లే ఆయన. ఈరోజు నువ్వు నేను మంచి పని చేశామని, సమాజంలో బాగున్నామని దేవుడు ఎందుకు చేసుకోలేదండి. లేదు, మనం పుట్టి చాలా చెత్తకాలు చేస్తామని ఏమండి చెత్తకాలు చేస్తాము,
ఇలా చేస్తున్నా కానీ దేవుడు ముందు ఎన్నుకుంటాం చాలా విచిత్రంగా ఉంది కదండి. అసలు ఇది చాలా విచిత్రంగా ఉంది. ఇది దేవుడు ఇలా ఎన్నుకుంటాడా? ఇలా కూడా ఎన్నుకుంటాడా? ఎస్, రియలీ. దేవునికి స్తోత్రం కలుగాక. పిల్లల పుట్టక మునిపే దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావుని ద్వేషించాడు. ఓహ్, ఎంత గొప్ప వాక్యం అండి అది. నేనేమంటానంటే ప్రేర, స్వస్థత అనేది కావలసినంత విశ్వాసం లేకపోతే ఎత్తబడి కోల్పోతామండి. ఇక్కడ విశ్వాసం గొప్పదే, ఎత్తబాటు గొప్పదే. ఈ రెండింటినీ సమపాలుగా తీసుకొచ్చేది ఈ కాల వర్తమానమే అండి. అందులో నువ్వు సరిగా నిలబడాలి. అస్థిరంగా ఏదో నామక సంఘానికి వచ్చినట్టు, ఏదో బైబిల్ న్యూస్కి వచ్చినట్టు, పెందుకు వచ్చినట్టు, ఏమండి ఈ విధంగా నువ్వు వచ్చావు అనుకోండి, దేని కోల్పోతావు అంటే ముందు స్వస్థత కోల్పోతావు. నువ్వు స్వస్థత కోల్పోతావు, తగినంత విశ్వాసం కోల్పోతావు. అక్కడితో ఆగిపోయింది అనుకుంటున్నావు. అది లేదా ఎత్తబాటు కూడా కోల్పోతావు. ఎత్తబాటు తాగిపోతుంది అనుకుంటున్నావు. నీ ప్రయాణము శ్రమలు ఉన్నాయి, శ్రమలు తాగిపోయింది అనుకుంటున్నావా? తర్వాత మరణం ఉంది, తీర్పు ఉంది. తర్వాత తీర్పు తర్వాత ఆ నరకంలో ఏ పడుతుంది, నరకం తర్వాత నిత్యము ఎప్పుడు కాలే పరిస్థితి ఉన్నది. అక్కడితో అది ఆగదిపోయారా? ఏమనుకున్నావో. అందుకే దేవుని సంకల్పం ముందుగా నచ్చబడిందండి. అసలు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, ఇందులో వచ్చావంటే, కోట్ల ప్రజల్లో దేవుడు నిన్నే గుర్తించాడంటే, నీ చుట్టూ ఉన్న సమాజం కన్నా దేవుడు నిన్నే తీసుకొస్తాడంటే, నువ్వు ఖచ్చితంగా గ్రహించకపోతే దెబ్బతింటావు పేరా. దేవుని ప్రవర్తన మాటలు నేను జ్ఞాపం చేస్తున్నాను. ప్రభు నన్ను మహిమ కలుగాక. వినండి, ఆయన అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాం ఎన్నుకున్నాడు అనే టైంలోనే నువ్వు అనుకోవాలి, నన్ను కూడా అనుకోవాలి. అలా అనుకోకపోతే ఇక్కడ కూర్చుంటే వ్యర్థం. అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. నీ ఫీల్ ఏంటి? వింట మట్టికేనా? దాని మీద విశ్వాసం లేదా? ఏదైతే అక్కడ ఎట్టున్నావో వాక్యాన్ని విశ్వాసంతో తీసుకో. అది నాకు వర్తిస్తుంది, తీసుకో. ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి వాక్యం వింట మాత్రమే కాదండి, అందులో నా భాగం ఏంటి, అది నాకు చెందింది అని తీసుకోగలిగితేనే మనం ఎత్తబాట్లకు వస్తాం ప్రియారా. అప్పుడు విశ్వాసం గొప్పదవుతుంది. ఆ కానబడే దేవుడు ఇక్కడ స్వస్థపరుస్తున్నాడండి. స్వస్థపరుస్తున్నాడని అర్థం ఏంటి తెలుసా? నువ్వు సరిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఒక చురక వేసి నిన్ను మెలుగు కొలుపుతున్నాడని అర్థం తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన. నువ్వు గుడ్డులేగా మళ్ళీ అలా అయిపోయావనుకో, చురకలు పెద్ద అవుతాయండి. చురకలు పెద్ద అవుతాయి. నువ్వు గమనించకపోతే దెబ్బతింటావు. నేనేమంటానంటే, ఒక చేప పట్టడానికి ఎర్రంత ముఖ్యమో, ఒక ఆత్మని స్థిరముగా విశ్వాసంలో నిలబెట్టడానికి, ఎత్తబాటికి సిద్ధపరచడానికి దేవుడు చిన్న కార్యాలు చేసుకుంటూ వస్తున్నాడండి. ఆ చిన్న కార్యాల్లోనే నీ పెద్ద తప్పులన్నీ దిద్దుకోవాలి. అర్థమైందా? అవి ఇది చిన్నది కాదు, చాలా పెద్దది. మంచం పోయిన తర్వాత ఆఖరి ప్రాణములో నువ్వు మారు మనసు పొందటం, సరి చేసుకుంటావు, మానకుండా రావటం కాదు, ఇప్పుడే రావాలి. నీకు సమయం ఇచ్చేది కానీ అంటాడు బైబిల్, సమయం ఇచ్చేది కానీ అది మారు మనసు పొందనల్లదు అన్నాడండి. జాగ్రత్త విషయంలో పేర. సమయం ఇచ్చేది అంటే ఆయన ఏమేసిన తాడు ఇస్తాడు అన్నమాట. తాడు జాగ్రత్తగా, ఆ తాడు జాగ్రత్తగా అక్కడికే రావాలి. నువ్వు పేకేసుకుంటే ప్రమాదం మళ్ళా. నువ్వు దేవునికి స్తుతి కలుగాక. స్వస్థపరుస్తుండే అర్థం ఏంటి తెలుసా? నేను అనుకున్నా ఇక్కడ కూర్చొని ఏంటి ఆ ప్రభుత్వం చేతులు ప్రార్థన చేస్తుంటే నిజంగా దేవుడు స్వస్థపరిచాడా? నాకు మనసు కనిపించింది మాట. నిజంగా ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటున్నాడా? స్వస్థపరుస్తాడంటే నాకు అనిపించింది, ఇది మన ఘనత కోసం కాదు, ఇది మన పేరు చెప్పడం కాదు, ఇది వారు సరిచేయడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం ఇదని మనకు. నేను అక్కడ కూర్చున్న వింటున్నాను అనమాట ఒక్కొక్క సాక్ష్యాన్ని. వాళ్ళు సాక్ష్యం చెప్పినప్పుడు నా హృదయం కేకలు వేస్తుందన్నమాట. అప్పుడు అనిపించింది, సంగమం మీరు మౌనంగా ఎందుకుంటున్నారు? అక్కడ ఆ స్వస్థత చేసినప్పుడు మీరు ఆమెను చెప్పొచ్చు, మహింపరచవచ్చు, చప్పట్లు కొట్టవచ్చు, స్తుతించవచ్చు, ప్రైజ్ బిడ్ గాడ్ అని చెప్పొచ్చు, ఓ ప్రభుకి స్తోత్రాలు అని కూడా చెప్పొచ్చు. మీరు ఎందుకు అలా మౌనంగా ఉన్నారో నాకు అర్థం కాక అక్కడి నుంచి మాట్లాడాల్సి వచ్చింది నాకు. అంటే మీరు అందులోకి రండి, తెరలోపలికి రండి, దయచేసి తెరలోపలికి రండి. తెరలోపలికి వస్తే ప్రపంచము వినపడదండి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఆయన ఎన్నిక మంచోడో చెడ్డోడని నిర్ధారణ చేయక మునిపే, ఏమండి, మోసగాడితో అనేది ముందే, అవన్నీ జరక్క మునిపే జగత్తు పునర్మది ఎందుకు చేసుకున్నాడండి. ప్రవక్త అంటాడు ఇక్కడ, వింటున్నారండి, ఇది ఒక ఎన్నిక, ఇది ఒక వాగ్దానము, ఇది దేవుని మాట.
దేవుని యొక్క ఎన్నిక అనేది జగత్తు పునాదికి ముందే నిర్ణయించబడిందంటండి. సరిగ్గా వినండి, ఇసుకుపోకండి, సరిగ్గా వినండి. నేను కొద్దిసేపు ఉంటాం మనం. చూడండి, జగత్తు పునాదికి ముందే నిర్ణయించబడ్డామండి. ఆ నిర్ణయించబడ్డదాన్ని సింపుల్గా కొట్టుపాడేకండి, తెచ్చేసిపోయారు. ఈజీగా తీసిపాడేకండి దాన్ని. నిర్ణయించడం అంటే నీకు అర్థం అవ్వాలి. కొన్ని వేల కణాల్లోంచి ఒక్క కణాన్ని మాత్రం ఎన్నుకున్నాడండి. నీకు అర్థం కావట్లేదు నేను ఎందుకంటే ఏమిటో, నిర్ణయం అంటే అర్థం కావట్లేదు. నిర్ణయమే కదా అనుకుంటున్నావు, కానీ నీతో పాటు ప్రయాణించిన 1,00,000 కణాల్లో ఒక్క కణాన్ని నువ్వు. అందుకు నువ్వు దానికి ఫీల్ అవ్వాలన్నమాట. అందుకు దేవుడు స్తుతించాలి నువ్వు. ఆ మాట, ఆ ఎన్నికని చెప్పగానే నీకు అనిపించాలంటే నాతో పాటు 1000 కణాలు వచ్చాయి, ఆ 1000 కణాలు ఒక కణాన్ని నేను, కానీ దేవుడు 1000 కణాలన్నీ ఆపివేసి నన్ను మాత్రమే నిర్ణయించాడు అనే ఫీల్ అయినప్పుడే ముందు నిర్ణయం అంటే ఏమిటో నీకు ఒక బయలుపాటు రావాలన్నమాట. ముందు నిర్ణయం అంటే ఈజీగా కొట్టిపోతే నీకు అర్థం కాదండి. కానీ ఆ ముందు నిర్ణయం అనేది ఎలా వచ్చింది తెలుసా నీకు? నీతో పాటు 1,00,000 కణాల్లో, కోట్ల కణాల్లోంచి దేవుడు కణాలన్నీ చంపేశాడండి. చంపేసి నిన్ను మాత్రమే తీసుకున్నాడు. ఇక్కడ కూడా గర్భములో ఏసావు యాకోబులు ఉన్నప్పటికీ దేవుడు ముందు నిర్ణయాన్ని బట్టి యాకోబు మీదే మనసు పెట్టాడండి. అందుకే యాసావును ద్వేషించును, యాకోబును ప్రేమించును. ఈ కాల ప్రవర్తింటాడు, యాసావులు ఏ తప్పులు లేవంటాడండి. యాసావులు ఏ తప్పులు, అబద్ధాలు లేవు, మోసాలు లేవు. ఏమండి, అతడు తండ్రిని మోసం చేసేవాడు కాదు, తల్లి మోసం చేసేవాడు కాదు. మళ్ళీ కష్టజీవి, ఎప్పుడు వేటాడేవాడు, తీసుకొచ్చి అన్నం కూడా తండ్రికి పెట్టేవాడు. అర్థమైందా అండి? అతను ఏ లోపమో కనిపించలేదు, ప్రవర్తన అన్నాడండి. నాకు కొన్నిసార్లు అనిపించింది, ఇదేంటండి యాసవులు ఏ తప్పు లేకుండా దేవుడు ద్వేషించాడండి, ఇన్ని తప్పులు ఉన్నవాడు ఎన్నుకున్నాడు ఏంటి అనిపించింది కొన్ని సందర్భాల్లో. మనకు అలా అనిపిస్తుంది. కానీ ఆయన జగత్తు పునాది ముందే యాకోబుని చూశాడండి. ఆ యాకోబు స్థానంలో నేనున్నా అనుకుంటున్నాను, నువ్వున్నావు అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే దేవుణ్ణి మనం స్తుతించగలము, తృప్తిగా దేవుణ్ణి దగ్గర కాగలమండి. ఇది ఎవరికో, యాకోబుకి నాకు కదలదు. యాకోబు అనే చోట నేనున్నానని ఒక ఫీల్తో కూర్చున్నప్పుడే దేవుణ్ణి స్పందించగలుగుతావు, వేరా దేవుణ్ణి దించగలుగుతావు. దేవుని నామమున మహిమ కలుగాక. ఇక్కడ దేవుని ప్రవక్త అంటాడు, యాకోబుని ఎలాగైతే ముందు ఎన్నిక చేసుకున్నాడో, ఆ ఎన్నిక సమయం వచ్చినప్పుడు, నిర్ణయం వచ్చినప్పుడు, నిర్ణయం అయితే ముందు జరిగిపోయింది, దాన్ని సంకల్పం అన్నాం, నిర్ణయం అన్నాం, ముందు ఎన్నిక అంటున్నాం, ముందుగా చూచుడు అంటున్నాం. అదంతా జరిగిపోయింది, డిక్లరేషన్ అయిపోయింది. కానీ పుట్టాడు. పుట్టిన తర్వాత అబద్ధాలు మొదలయ్యాయి, మోసాలు మొదలయ్యాయి. అండ్ ఒక్క చోట ఏంటంటే అన్ని చోట్ల యాకోబుని నామకరణం చేశారు. ఆ పేరుకి తగ్గట్టు మోసగాడు అలాగే జీవించాడు. అటు నాన్నని, ఇటు అన్నని, అటు మామని మొత్తం మోసం చేశాడండి. ఇలాంటి మోసగా ఎన్నుకున్నాడా అనిపిస్తుంది మనకు ఒకసారి. మనమైతే ఏమిటంటే, దేవునికి అసలు ఎన్నిక చేయడం చేత కాదు అసలే, అది నేనైతేనా, దేవునికి ఎన్నిక చేసుకోవడం చేత కాదంట, నేనైతేనా సరైన పర్ఫెక్ట్గా వ్యక్తిని ఎన్నుకుంటాను అంటాం మనమైతే, మన బుర్రతోటి. అదేదే ఎమ్మరి చెట్టు కింద కూర్చుంటే పెద్దకాయ చిన్నకాయ పెట్టాడు దేవుడు, పెద్దకాయ పెట్టుంటే బాగును, ఆయనకి అసలు బుర్రలేదు అనుకునేవాడు గుండె మీద పడిందట ఆ చిన్న మరికింజ, అదే పెద్ద గుమ్మడికాయ చచ్చిపోతుంది అనుకున్నాడట అండి. ఉదాహరణ చెప్తున్నానండి. అంటే మన తలంపులు, ఆలోచనలు, విధానాలు పూర్తిగా పూర్తిగా తప్పండి. అసలు మనం పెట్టుకున్న భక్తి విధానం కూడా తప్పే, మనం చేసే విధానం తప్పు. ఎందుకంటే పితారులు వాళ్ళు నచ్చినట్టుగా చేశారు కాబట్టి. ఇలా ఈనాడు సంఘాలలో ప్రజలు మానవ కలిపిన పద్ధతిలో ఉన్నారు తప్ప వాక్యం లేరండి. ఆ మానవ పద్ధతులు బయటకు వచ్చి వాక్యాలకు వచ్చినప్పుడు ఈ వాగ్దానాలన్నీ వారికి వర్తిస్తాయి. దానికే ప్రవక్త అంటున్నాడు, ఏనండి, ప్రైజ్ గాడ్. ఆయన మనిషిని పిలిచినప్పుడు, అంటే అబ్రహాముని, వింటున్నారా, అది మన యొక్క రక్షణ యొక్క ప్రారంభము. ఒక మనిషిని దేవుడు పిలిచినప్పుడు, గ్లోరీ టు గాడ్, పిలుపు అంటే సేవ కోసం మాత్రమే కాదండి, రక్షణ కొరకు, స్వస్థత కొరకు, విమోచన కొరకు, ఎత్తబడి కొరకు, ఆయన పక్కన కూర్చుడు కొరకు, అది కూడా పిలిపై ఉన్నది ప్రియారా. కాబట్టి ఈ కారణం బట్టి మీరు పిలవబడిన వారు అందరూ కూడా
పిలుపు అనేది కేవలం సేవ కోసం మాత్రం కాదు, వధువుగా ఉండి కూడా పిలువబడ్డారు, సంఘ పెద్దలు కూడా పిలువబడ్డారు, ప్రార్థన పరులుగా ఉండగా పిలువబడ్డారు, వెనకుండి సహకరించేవారుగా పిలువబడ్డారు. ఎన్నో రకమైన పిలుపులు దీంట్లో ఉన్నాయి. పేర ప్రవర్తన హై కాలింగ్ అంట, ఉన్నతమైన పిలుపు అంటండి ఇది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన మనిషిని పిలిచినప్పుడు అది మన యొక్క రక్షణ యొక్క ప్రారంభం. ఆయనను పిలిచినప్పుడు అతన్ని ఎన్నుకున్నాడు, అతన్ని ముందుగా నిలిచి ఉన్నాడు. వినండి, ఎన్నుకున్నాడు, ముందుగా నిలిచి ఉన్నాడు, మరియు అతనికి వాగ్దానం ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి, ముగించే ముందుగానే అబ్రహాం ఎన్నుకున్నాడు. యాకోబు వలె, వింటున్నారా? నీ వలె నా వలె అబ్రహాంని ముందుగా ఎన్నుకున్నాడు, నిర్ణయించాడు. ఏమండి, దీన్నే నిర్ణయం అంటున్నాము, ఎన్నిక అంటున్నాము. అసలు అబ్రహాము బయటికి రాకమునిపే దేవుడు ముందు ఎన్నుకున్నాడండి. యాకోబు మాదిరిగా యాకోబు బయటికి రాకముందే ఎన్నిక చేయబడ్డాడు. అలాగే నీ తల్లిదండ్రులు పడకమునిపే, బయటకు వచ్చి తప్పులు నాన్న పాపాలు చేయకమునిపే, నువ్వు చర్చికి రాకమునిపే, మారుమనసు పొందకమునిపే, ఈ ప్రవర్తన అసలు ఎరగనప్పుడే దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాముకు మాత్రమే కాదు, ఈరోజు నీకు నాకు వర్తిస్తుంది వాక్యం అండి. ప్రభు నామమున మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన పిలిచినప్పుడే రక్షణ అనేది ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. ముందుగా నిర్ణయించుకున్నాడు, లేక ఎన్నుకున్నాడు. ఆ తర్వాత బయటికి పిలిచాడు. తర్వాత దేవుడు అబ్రహాముకి బయటికి పిలిచాక వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నిత్యముగా నీకు సంతానం ఇచ్చేదును, నేను విస్తరింపచేదును. అంటే ఆశీర్వాదం. నీవు ఆశీర్వాదంగా ఉంటావు, నీ ద్వారా అనేకులు దీవించబడతారు. ఇప్పుడు ఈ వ్యక్తిలో అవబడే కారణము అవడానికి ముందుగా నిర్ణయించబడ్డాడు. నువ్వు కూడా దీవించబడతావు, నీ ద్వారా కూడా నీ చుట్టూ వారు కూడా దీవించబడతారు. అబ్రహాముకి మాత్రమే కాదు. కాబట్టి అబ్రహాము అనేకులకి ఆశీర్వాదకరంగా ఎలాగైతే ఉంటున్నాడో, ఈరోజు వధువుగున్న నువ్వు నేను కూడా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటామండి. ప్రభు నన్ను మహిమ కలుగును గాక. దానికి ముందుగా నువ్వు పిలువబడాలి, దానికి ముందుగా నువ్వు ఎన్నిక చేయబడాలి. ఆ ఎన్నిక భూమికి పునాదులు వేయబడి మునిపే ఉంది అంటున్నాను. చాలా ఆశ్చర్యంగా లేదు మీకు ఇది? చాలామంది మంచితనం చూసి ఎన్నుకుంటారు, అవునండి. ప్రజలు చెడ్డవాడిని ఎన్నుకోరు అసలే. కానీ దేవుడు అవి చూడకుండానే కళ్ళు మూసుకొని రాసేసాడు, యాకోబు రాసేసాడు. కానీ ఈ విషయం చెప్పిన, యాకోబు పుట్టిన తర్వాత ఏం చేస్తాడో కూడా ఎరిగిన దేవుడు అండి ఆయన. వల్ల మనమేమో ఎన్నిక చేసుకున్నాక ఓట్లు వేసి గెలిపిన తర్వాత అమ్మ ఈడంత మూరుకునే మాకు తెలియదండి, ఆ అమ్మాయికమ్మ ఓట్లు వేసి గెలిపించేసానండి, ఇప్పుడు పశ్చాత్తాపడతాం. ఆ పశ్చాత్తాపం సంవత్సరం 5 సంవత్సరాలు. కాబట్టి సరిగ్గా ఆలోచించేయండి ఆ పని. డబ్బులు ఇచ్చోడికి ఓటు వేసానుకో, చెప్పిన పోయిన ఆదివారం ఓట్లకి నోట్లు తీసుకుంటే మీరు పరిశుద్ధులుగా ఉంటారు, ప్రవర్తించట్లేదు అని అర్థం. అక్కడ నేను తీసుకొని నిర్ణయించుకున్నాక చెప్తాను మీకు కూడా. అంటే ఇంతవరకు తీసుకున్నారా? బలవంతికి ఇచ్చారు కాబట్టి. వద్దురా ముర్రంటే ఇచ్చిపోతుంటే ఏం చేస్తాం? ఇది పాస్కి ఇది బాగుందండి, ఎలాగా మీరు వద్దన్నారు కాబట్టి ఓకే దానికి, కానీ వాళ్ళంతా వాళ్ళు ఇస్తే జోలు పెట్టేది ఏం చేయమంటారు పాస్ గారండి అని అర్థం అనుకుంటున్నారా? మ్యాక్సిమం ఇచ్చేది చూడండి. మీరు డబ్బు తీసుకున్నారంటే మీరు బానిసలు. వాళ్ళకి బైబిల్ చెప్తుంది, ఎవరికైతే మనం డబ్బు తీసుకుంటున్నాం వాళ్ళకి మనం బానిసలం. మనం బానిసలు కాదు, స్వాతంత్రులం అండి, స్వేచ్ఛ జీవులం. అది మీరు గమనించకపోతే దెబ్బతింటారు. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. వినండి, దేవుడు ముందుగా నిర్ణయించాడు, తర్వాత పిలిచాడు, తర్వాత మూడోది వాగ్దానం ఇచ్చాడు. అలా చెప్తున్నాను, ముందుగా నిర్ణయించాడు, రెండోది పిలిచాడు, మూడోది వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. ఈరోజు మనకి పరిశుద్ధాత్మ వాగ్దానం ఇవ్వబడింది, ఎత్తబాటు వాగ్దానం ఇవ్వబడింది, స్వస్థత వాగ్దానం ఇవ్వబడింది. ఇప్పుడు అబ్రహాం ఎలాగైతే వాగ్దానం పొందుకున్నాడో మనం కూడా వాగ్దానం పొందుకున్నాం. అబ్రహాం ఎలాగైతే ఆశీర్వాదకరంగా ఉన్నాడో మనము కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. అది మన నుంచే ప్రారంభించబడాలండి. దేవుని నామమున మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. అయితే ఇక్కడ షరతు చూడండి, అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. అతని యొక్క విత్తనము నిత్యముండునని చెప్పాడు. అబ్రహామా, ఈ ఆశీర్వాదము కేవలం నీకు మాత్రమే కాదు, నీ సంతతి వారికి వర్తిస్తుంది అన్నాడండి. మొదటి ఎన్నిక, అది అనే నిర్ణయం అంటున్నాం. రెండోది
నిర్ణయించబడిన వారిని, ముందుగా నిర్ణయించబడిన వారిని సంకల్పపు చెప్పునా, ఎన్నిక చెప్పునా, నిర్ణయం చెప్పునా అబ్రహామా బయటికి పిలిచాడండి. ప్రవక్త ఇక్కడ మాట చెప్పాడు, సపరేషన్ అన్నాడండి. సపరేషన్. దేవునికి స్తోత్రం కలుగాక. దీని ఏమంటారు? సపరేషన్. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత ఏమంటాడంటే, ఆయన ప్రవక్త ఏమంటాడంటే అబ్రహామును వేరు చేసిన అన్నాడండి. దాన్ని ఏర్పాటు అన్నాడు. ఏర్పాటు అంటే ఇంగ్లీష్లో చెక్క రాయబడింది, సపరేషన్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే ఇక్కడ అబ్రహాముని పిలిచిన ఉద్దేశము వేరుగా ఉంచుటకు, వేరుపరచుటకు. ఎక్కడి నుంచి? ఆ అన్యజనుల క్రియల నుంచి, కార్యాల నుంచి పూర్తిగా వేరు చేయడానికి. ముందు నిర్ణయము, రెండోది పిలుపు, తర్వాత వాగ్దానం. ఈ వాగ్దానం దగ్గర ప్రజలు నిలబడినప్పుడు ఆశీర్వాదకరంగా అబ్రహాం మారిపోయాడండి. నిర్ణయం ఉంది అబ్రహాముకి, జరిగానండి. పాయింట్కి వస్తాం. నిర్ణయం ఉంది, పిలుపు ఉంది. పిలుపు ఎన్నుకున్నాడు, బయటకు వచ్చాడు. దీనికి దేవుని ప్రవక్త ఏమన్నాడో మీకు చెప్తాను, పేరు వినండి. దేవునికి స్తోత్రం కలుగాక. గట్టిగా చెప్తారా? మనం ఇక్కడ ముందుగా వెళ్ళి మరియు దానిలోనికి పూర్తి అధ్యయనం చదువుకోవచ్చు అంటాడు. కానీ మనము సమయం లేదు కానీ అంటాడు ఆయన. గమనించండి, ఆయన ఇచ్చట అబ్రహాము పిలిచినప్పుడు ఎన్నిక ద్వారా ఆయన అతన్ని పిలిచాడు. అతడు చేశాడని కాదు, కానీ దేవుడే చేశాడు. ఆయన అతన్ని తన యొక్క ప్రజల్లో నుండి బయటికి పిలిచాడు. ఫస్ట్ నిర్ణయం అండి. గర్భంలో ఉన్న, పుట్టకపోయినా, మంచి చెట్లు చేయక మునిపే నిర్ణయించబడ్డాం. అది అబ్రహామే కాదు, యాకోబే కాదు, ప్రవక్త బ్రహ్మమే కాదు, మనము కూడా ఉన్నామని మీకు తెలియజేస్తాను ప్రియారా. అప్పుడు ప్రవక్త అంటాడు, అబ్రహాము అతని యొక్క ప్రజల్లో నుండి అబ్రహాము దేవుడు బయట పిలిచాడు. సమస్య ఏంటంటే బయటకైతే పిలువబడ్డాడు, కానీ ఇంకొక సమస్య ఉంది ఇక్కడ అనమాట. ఇది మీరు గమనించకపోతే తప్పిపోతారు ప్రియారా. నిర్ణయించబడ్డారు, అబ్రహాం నిర్ణయించబడ్డాడు, యాకోబు నిర్ణయించబడ్డాడు, మీరు నిర్ణయించబడ్డారు, ప్రవక్త బ్రహ్మ కూడా నిర్ణయించబడ్డాడు. ఓకేనా? మనందరం నిర్ణయించబడ్డాం, వాక్యంతో బయటికి పిలవబడ్డాం. ఇక్కడే మీరు గమనించాలి. అదేంటండి పాస్టర్ గారు అనొచ్చు, చదువుతున్నానండి. ఆయన అంటే దేవుడు అబ్రహాముని తన యొక్క ప్రజల నుండి బయటికి పిలిచి ఉన్నాడు. అతన్ని ఆస్వాదించాడు. ఆస్వాదించాడా? నిన్ను కూడా ఆస్వాదించాడు. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యముగా. ఇప్పుడు కూడా సాక్ష్యం ఇచ్చావు, దేవుడు స్వతంత్రం వచ్చాడని. అదేంటది? ఆశీర్వాదమే. తర్వాత అంటాడైనా ఆస్వాదించాడు. నేను రక్షించబోచున్నాను అని చెప్పాడు. దిగువన ఇచ్చట ఆయన చెప్పాడు, నీవు నా వద్దకు ముసలి ప్రాయంలో వచ్చావు. అబ్రహామా, నువ్వు నా వద్దకి ముసలి ప్రాయంలో వచ్చావు. అతను దానికి అర్హుడిగా ఉండటకు, ఏదైనా చేయటకు ముందుగానే దేవుడు అతన్ని ఎదుర్కొన్నాడు. దేవుడు అతనికి అన్ని విషయాలు సహాయపడ్డాడు. నీవు మాత్రమే కాదు కానీ నీ యొక్క సంతతి కూడా నీ ద్వారా దీవించబడతారని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం ఈ యొక్క మిగతా విషయం ఈ కింద భాగం చదువుదు మనం మొదలుపెట్టాడండి ఆయన. ముందు నిర్ణయం అయితే, రెండోది పిలువబడతం అయితే, మూడోది వాగ్దానం అయితే, ఈ వాగ్దానానికి దానికి మధ్య పిలువబడినప్పుడు ఆ పిలుపు దగ్గర ఏమంటాడంటే ఆయన, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహామా వెళ్ళును. అబ్రహాము బయటకు వచ్చాను, అబ్రహాము పిలువబడెను. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము బయటకు వచ్చాను అంటే పిలువబడెను. లోతు అతనితో కూడా వెళ్ళాను. ఇదే సమస్య అండి, ఇదే సమస్య. వాగ్దానానికి, ఆశీర్వాదానికి పొందుకోవడానికి ఇక్కడ ఏదో అడ్డుగా ఉందండి. నేనంటలే, ప్రవక్త అంటున్నాడు, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు, ఈడుగలవాడు. అబ్రాము తన భార్యను శారాని, తన సహోదరు కుమారుడైనటువంటి లోతును హారాన్లో తనకున్న వారిని అందరూ అర్జించినంత తీసుకుని బయలుదేరాను. వారు సంపాదించిన సమస్తం దాన్ని తీసుకుని కానాను దేశము వెళ్ళాను. బయలుదేరి కానానుకు దేశములకు వెళ్ళి వచ్చిరి. వింటున్నారా? ఇప్పుడు గమనించండి, దేవుడు ఏమి చేయవద్దని అతనికి చెప్పి ఉన్నాడో అదే అతడు చేశాడు.
ఏం చెప్పాడు దేవుడు? అతడు తన యొక్క బంధువైన లోతును తీసుకుని వచ్చాడు, మరియు అబ్రహాము తన యొక్క తండ్రిని కూడా తీసుకుని వచ్చాడు. తండ్రిని తీసుకొచ్చాడు, లోతుని తీసుకొచ్చాడు, ఇద్దరు ఉన్నారు అతనితో పాటు. గమనించాలి, ఇక్కడ మీరు గమనించాలి. నిర్ణయం అయితే ముందే ఉంది. నిర్ణయాన్ని బట్టి దేవుడు, సంకల్పం బట్టి దేవుడు పిలిచాడు. కానీ కూడా లోతు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. దీనికి మన ప్రవక్త ఏమంటున్నాడంటే, వినండి, అబ్రహాం యొక్క నాన్నగారిని తీసుకురమ్మని దేవుడు ఎన్నడూ చెప్పలేదంట. ఏమండి, దీన్ని వినేసి రేపొద్దుట మా నాన్న తీసుకురాను చర్చికి, మా అమ్మని తీసుకురాను, ఇలా అర్థం చేసుకోవద్దు. సరిగేమేనండి, కానీ నువ్వు తీసుకురావాలి. మీ నాన్నని, అందరిని, మొత్తం అంతా బేకేపిస్తే అంతా తీసుకురావాలి, బాధ్యత నీదే. కానీ సువార్త వాక్యం వినవలసిన బాధ్యత వాళ్ళది. దీని అంతటికి అడ్డుగా ఉంటే నీవు లెక్క చెప్పుకోవాలి. కానీ సువార్త మాత్రం వెళ్ళాలి వాళ్ళకి. నువ్వో చెప్పు, చెప్పించు, ఏదో చేయ, మొత్తం మీద సువార్త మాత్రం వారు వినాలి. అది నీ బాధ్యత, నీ భుజాల మీద భారం అది. సరే, ఇక్కడ తీసుకొచ్చాడు. నాన్నగారిని రమ్మని చెప్పలేదు, కానీ అతను అబ్రహాము ఎలాగైనా అతను తీసుకొచ్చాడు. బైబిల్ చదివే వారికి ఎవరికైనా తెలుసు. ఆది కాండము మీరు రేపు మీకు సమయం చదవండి అని చెప్తున్నాడు ఆయన. ఆ యొక్క ముసలి వ్యక్తి చనిపోయేంత వరకు జాతకండి, హారానులో తీసుకొచ్చినటువంటి తన తండ్రి ముసలి వ్యక్తి చనిపోయేంత వరకు ఆ తైలములో ఈగ ఉన్నదే, పొక్కావన్లో ఈగ ఉన్నది. ఇప్పుడు ఈగ పడిందండి మీ తాగే దాంట్లో, మీకు ఇష్టం లేదు కూడా చెప్పండి, మిడత, బల్లి, మీకు ఇష్టం లేదు పురుగు చెప్పండి, అమ్మాయి పురుగులమ్మ తల్లిలో చెప్పండి. ఎందుకంటే కాకురుచి భయపడి జనమంతా ఈ జనమే, బల్లికి భయపడి జనం ఇంతే ఈ జనమే, పిల్లికి భయపడి జనం ఆ జనం కూడా ఉంటారు. మీకు ఇష్టం లేని పురుగు చెప్పండి అమ్మ. కాకురుచి, ఇంకా కొంగల పురుగు, రోకల బండ, బాకల బండ, అది. ఇంకా నీకు ఏ పురుగు ఇష్టం లేదమ్మా? అన్నీ ఇష్టమేనా? ఏమ్మా, ఇష్టం లేని పురుగు అడుగుతున్నారా? ఇదేంటి ఇష్టమైన అడగలు కదా పాస్ కాదు, కష్టమైన అడిగేటేంటి? ఇప్పుడు మీకు ఇష్టమైన పురుగు పడిందండి, ఇష్టమైన బిర్యానీలో, ఇష్టమైన ఆహారంలో, ఇష్టమైన తిండిలో పడింది అనుకోండి, తినగలరా? అడ్డుగా ఉంటుందండి. ఇక్కడ ఆశీర్వాదం అయితే ఉంది, కానీ నిర్ణయం అయితే ఉంది, నిర్ణయంతో పిలుపు కూడా ఉంది. కానీ ఏం అడ్డుగా ఉంది ఇప్పుడు? ఎక్కడైనా తైలములో ఈగ ఉన్నది, అతడు మార్గమంతటి గుండా ఒక అడ్డుబండగా ఉండేను. ఎవరు తండ్రియే మార్గమంతటిలో అడ్డుగా ఉన్నాడట అండి. ఈరోజు మనం రక్షింపడతాం, సంఘమంతా అంటే కుటుంబం అంతా రక్షింపడకపోవచ్చు. కొన్నిసార్లు కుటుంబం రక్షింపడతాయి, అలాగని చెప్పబట్టలేదు. కుటుంబం రక్షింపడుతుంది కొన్నిసార్లు కుటుంబంలో ఒక్కరు రక్షింపడతారు, కొన్నిసార్లు కుటుంబమే రక్షించబడుతుంది. వివిధంగా ఉంటుంది అదంతా కూడా. కానీ కుటుంబం రక్షింపడినందుకు దేవునికి స్తోత్రం కలుగాక. కుటుంబం అంతా రక్షించబడి అందులో ఒక్కడు కూడా సరిలేకపోతే, కుటుంబం అంతా రక్షించబడి ఒక్కరుగా సరిలేకపోతే వాడి అడ్డుబండ, ఆమె అడ్డుబండ. ఖచ్చితంగానండి మీ భక్తికి, మీ విశ్వాసానికి, వాక్యానికి, అన్నిటికీ. ఇక్కడ ఆ తైలంలో ఈగ ఉన్నది అని చెప్పాడు చూడండి. అతడు మార్గమంతటి గుండా ఒక అడ్డుబండగా ఉండేవాడు. లోతు కూడా, గ్లోరీ టు గాడ్, ఇక్కడ లోతు అడ్డుగా ఉన్నాడు. తాను పొందవలసిన ఆశీర్వాదానికి తన తండ్రి అడ్డుగా ఉన్నాడు. తను పొందవలసిన ఆశీర్వాదానికి సకల సహోదరుడు లోతు అడ్డుగా ఉన్నాడు. ఇప్పుడు కుటుంబం రక్షింపడిన తర్వాత ఆశీర్వాదం పొందడానికి ఈ వంకరోలు ఉంటారు చూడండి. వీళ్ళు సరిగా మారుమనసు ఉండదు, సరిగా వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, చర్చికి రారు, పరిచయం చేయరు, అసలే రక్షంతగా జీవితం కనిపించదండి. అంతా లోకమే ఉంటుంది వారిలో. వాళ్ళే తైలంలో ఉన్న ఈగలంటూ రండి. వాళ్ళు ఉన్నంత వరకు ఆశీర్వాదము రాదు. చర్చికి వెళ్దాం అనుకుంటాం, ఇంట్లోంచి స్టార్ట్ అవుద్దన్నమాట. బయలుదేరావా? పరిశుద్ధులా బయలుదేరు, చేసేవాళ్ళే భక్తి. ఇవన్నీ ఈగలు, చచ్చిన ఈగలండి. భర్త ఒక ఈగ. చర్చికి వెళ్తాం బాగానే ఉంది, బాప్తిస్మం పొందావా బాగానే ఉంది, మరి ముక్కులు బుడకలు తీసేసావు, పెట్టుకో, లేదా ఏడాకులు ఇచ్చేస్తా, ఇదో చచ్చిన ఈగ. పెళ్ళయింది బాగానే ఉంది, కరెక్టే. టీవీ లేవా? టీవీ చూడవా? అయితే నేను చూస్తా. నా పెళ్ళమైనందుకు నువ్వు చూడవలసిందే. అదో ఈగ.
అదొక ఈగ. వాడు వచ్చి అంటాడు, నీ జుట్టు అది ఎలా ఉంది, కట్ చేయకూడదా, బాబీ కటింగ్ చేయకూడదా, అదొక ఈగ. ఈ చచ్చిన ఈగలంత వరకు ఆశీర్వాదం రానే రాదండి. అందరూ చచ్చుకొస్తుంటే ఇంట్లో పడుకుంటాడు, అందరూ చచ్చుకొస్తుంటే ఈమె తలుపేసుకుంటుంది. ఈ కుటుంబంతో చచ్చుకొస్తుంటే పక్క కుటుంబం చచ్చినేగా, అది చచ్చినేగా. అది చాలామంది కుటుంబంలోనే ఉన్నారండి. ఒక తల్లిగానో, తండ్రిగానో, సహోదరిగానో, కోడానో. అంటే మీరు పొందిన రక్షణ వారు పొందకపోతే వారు మీకు అడ్డుగా ఉండటం ఖాయం. అందుకే కుటుంబం అంతా చర్చికి వచ్చేటప్పుడు ఒక్కరు రక్షించకపోతే అది ఎంత ఆశీర్వాదం అడ్డుగా ఉండదంటే నిజంగా వారు దీవించబడరు, మీరు దీవించబడరండి. ఇప్పుడు అబ్రహాం పరిస్థితి కూడా అలాగే ఉందండి. కానీ అబ్రహాం దేవుడి ముందుగా నిలిచబడ్డాడు, పిలువబడ్డాడు. పిలుపు అనే ఉంది. ప్రవర్తన అసలు పిలుపు అబ్రహాంగానే అంటాడు. తన తండ్రికి కానీ తన లోతుకు కానీ లేదంటాడు. కానీ ఆ పిలుపు షారకు ఉంది. మళ్ళా దేవునికి స్తోత్రం కలిగాక దేవుని ప్రవక్త అంటాడు, పిలవబడినప్పుడు ప్రవక్త అన్నాడు, పిలవబడినప్పుడు తన భార్య కూడా పిలవబడింది అంటాడండి. గ్లోరీ టు గాడ్. దేవునికి స్తోత్రం కలిగాక. వింటున్నారా? హల్లెలూయా. ఏమన్నాడు నిన్న? ఈగ ఆ తైలములో ఈగ ఉన్నది, అతని మార్గమంతటిలో గుండా అడ్డుబండగా ఉండెను, మరి లోతు కూడా ఉండెను. దేవుడు అబ్రహామునే పిలిచాడు, లోతుని కాదు. అలాగే దేవుడినే పిలిచాడు, మీ అమ్మని కాదు, మీ నాన్న కాదు, ఆటంకపరిచేవారిని కాదు. అర్థం ఏంటంటే పిల్లబడు కదా, పిల్లబడకుండా ఆటకున్న వారిని కాదంటున్నాను అక్కడ. మీరు అర్థం చేసుకొని కోరుతున్నాను. అందుకని వెళ్ళిపోయి దేవుడు అని చెప్పాడు రాత్రి వాళ్ళ ఉదయకాలంలో, డాడీని దేవుడు పిలవలేదంట, మమ్మీని దేవుడు నన్ను పిలిచాడంటే ఇదొక పెచ్చదేమైపోతుంది, ఇదో పెచ్చదేమైపోద్ది. అక్కడ దెయ్యం బిల్ల వాడుకుంటుందండి. ప్రతి గ్యాప్లో వాడు సిమడి, ప్రతి గ్యాప్లో దూరిపోతాడండి. జాగ్రత్త. భార్య భర్తల గ్యాప్లో అలాగుంటే మధ్యలో వచ్చి పడుకుంటాడండి. సంఘం విశ్వాస పట్ల కొంచెం గ్యాప్ ఉంటే పడుకుంటాడు. కాపరికి సంఘం మధ్య రిలేషన్షిప్ లేకపోతే మధ్యలో వాడు పడుకుంటాడు ఖచ్చితంగా. సంఘం మొక్కలు చేస్తాడు వాడు. అందుకే దీన్ని మనం కాపాడుకోవాలండి. చచ్చిన ఈగలు జాగ్రత్తగా ఏరి పడేయండి, వడపట్టి పడేయండి, వాడిని పక్కన పడేయండి. వాళ్ళే అంటారు, ఈరోజు ఆదివారం చర్చికి వెళ్తున్నావా, ఈరోజే మా ఇంట్లో పెళ్ళి ఉంది, ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. చచ్చినేగా నువ్వేం చేయాలి? బతుకునేగా నువ్వేం చేయాలి? ఎగరటం అనేసి దాని దగ్గర పడుకుంటావు. ఇందులో చాలా ఈగలు ఉన్నాయండి. ఆ చచ్చినేగతో పాటు పక్కన పడుకుంటున్నా వెళ్ళి. నా భాష మీకు అర్థం అనుకుంటున్నాను. ఇది అర్థం కాకపోతే ఇంకెవడేం చేయలేడు. ఇంత స్పష్టంగా ఎవడు చెప్పలేడు. ఇక అంటే నా అర్థం నేను చెప్పలేను. దేవుని స్తోత్రం కలిగాక. ఏక చచ్చిపోయినా కంటది, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీటింగ్ ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చర్చికి వెళ్తున్నాను. సరేలే, ఫంక్షన్ ఉంది. వాళ్ళ బంధువులు రాకపోతే మా చర్చికి వస్తారు. ఇటు చర్చికి అది ఇంటికి రారు. మనం వెళ్ళకపోతే ఒక ఆమె ఉంటుంది, ఇదిగో అందరికి కానుకలు పెట్టానండి, కంటలు పెట్టాను, వెళ్ళకపోతే రేపు కట్ట మా అబ్బాయి పిల్లకి రారు, మా అమ్మాయి పిల్లకి రారు అని ఆదివారం మనిషి వెళ్ళిపోతుంది అక్కడికి. చచ్చినేగా బతినేగా. ఇది చచ్చిందో బతికిందో అర్థం కావట్లేదు నాకు. క్షమించండి అన్నమాట అలా మాట్లాడినందుకు. మీకు రోషన్ రావాలని మాడుతున్నాను. మీ లోపల నేను చచ్చినేగను కాదు, బతికినేగనైతే ఎగిరిపోవాలి. అక్కడ ఎగిరిపోయి సజీవులేగల దగ్గర ఉండాలి తప్ప సజీవుల దగ్గర ఉంటే నీ పని ఏంటి అసలే? దేవునికి స్తోత్రం కలిగా. దేవునికి స్తోత్రం కలిగాక. ఈగలు చాలా ఉన్నాయి తైలంలో, చాలా అడ్డుగా ఉన్నాయి. లోతులేగా అబ్రహాము తండ్రిలాగా ఉన్నాయండి. కానీ దాని నుంచి బయటకు రావాలి నువ్వు. చాలామంది ఇక్కడ ఇదే పరిస్థితి. ఆదివారం ఆరాధన మానేసి, లేకపోతే బుధవారం మానేసి ఫంక్షన్కి వాడికి పరిగెడతారు. ఈ ఫంక్షన్ ఆత్మ సంఘానికి బాగా పట్టేస్తుంది అనుకోండి. అప్పుడప్పుడు తప్పులేదు, వెళ్ళొచ్చు. ఎప్పుడంటే ఆరాధన దేవుని సమయము కాకుండా మిగతాది ఏదైనా చేసుకోవచ్చు. నువ్వు అలా దేవుని సమయముని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆరాధన తీసుకెళ్ళి చచ్చినట్లు ఇచ్చావంటే దాని అర్థము నీకు ఆశీర్వాదం ఆగిపోయింది అని అర్థమైంది. అబ్రహాం పరిస్థితి అదే. ఎప్పుడు ముందుగా నిర్ణయించబడ్డాడండి, మనం నిర్ణయించబడ్డాం. పిలవబడ్డాడని మనం పిలవబడ్డాం. కానీ సరైన ఆశీర్వాదం ఎందుకు రావట్లేదంటే ఎక్కడో చోట మనకి లోతు మీద ప్రేమ ఎక్కువైపోయింది. అబ్రహాంకి లోతు మీద ప్రేమ ఎక్కువైపోయింది. అబ్రహాంకి తండ్రి మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఈ తండ్రి ఏమో, అబ్రహామా ఏం చేస్తున్నావు? డాడీ, ఓ నాన్న, దేవుడు నాకు కుమారునిస్తున్నాడు. ఏడు చెప్పించు బాగం,
నిన్ను కన్నవాడిని నేను పిల్ల పుట్టే అవకాశం నీకు లేవురా, అంతా బ్రహ్మ, దేవుడు లేడు, దేవుడు పాత్రగా అన్నాడట. ఇలాంటి ఈగలు ఉంటాయి. నీ విశ్వాసాన్ని, నీ వాక్యాన్ని, నీ నమ్మకాన్ని పూర్తిగా వంపు చేసే విశ్వాసాలు ఉంటాయి. ఇలాంటి ఈగలన్నిటికి దూరంగా ఉండాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుని ప్రవర్తన అబ్రాహాం యొక్క తండ్రి చనిపోయేదాకా దేవుడు అలా కనిపెడుతున్నాడు అంటండి. ఈజ్ వెయిటింగ్ ఫర్ డెత్, చచ్చిపోవడం కోసం. వాడు చచ్చిపోవడం కోసం చూశాడండి. నిజంగా అచ్యుత సింహాసనం మందు ఏమండి దేవుడు ఆశీర్వాదంగా ఉండటం అనే కార్యాన్ని యెషయా చూడగలిగాడట. అది కూడా ఉజ్జియారాజు చచ్చిపోయిన తర్వాత. బతుకున్నంత వరకు దర్శనం లేదు అయ్యగారికి. మనకు కూడా దర్శనాలు ఉండవు. మరి ఇలాంటి ఈగలు, బొగ్గావని ఈగలు, తైలం ఈగలన్నీ జాగ్రత్తగా గమనించకపోతే చాలా ప్రమాదం అండి. అంటే నువ్వు ప్రవర్తన చెట్టు ఎటు వాలుంటే అటు పడిపోద్దండి. ఇప్పుడు నువ్వు చచ్చిన వైపు ఉన్నావు అనుకో, అలా వాలిపోతావు. బతికిన ఇలా ఉంటావు. ఇప్పుడు అబ్రహాం పరిస్థితి అంటే ఇలా వాలిపోతున్నాడు అంట. కానీ దేవుడు ముందుగా ఎన్నుకున్నాడు, పిలవచాడు. దేవుడు ఎందుకు అది ఎలా పోగొట్టాలా అని చూస్తున్నాడు. టైంకి వచ్చి చూశాడు దేవుడు. టైం వచ్చింది, తండ్రి లాగేశాడు బయటికి. టైం వచ్చింది, ఈగ లాగేశాడు బయటికి. ఇప్పుడు తాగరని చెప్పాడండి. అప్పుడు వచ్చింది ఆశీర్వాదం. మనమేమో తాగను, నాకు తండ్రి కావాలి, నేను తాగను, నాకు లోతు కావాలంటే అన్నంత వరకు అబ్రహాం కూడా దీవించబడదంటండి. అసలు అబ్రహాంకి టైం పట్టింది, ఎందుకంటే దాని నుంచి పూర్తిగా బయట రావడానికి అండి. సపరేషన్ అంటే అది వేరు చేయడం అనేది. ఈ అవిశ్వాసంలోంచి, ఈ వాగ్దానం నమ్మని వారి నుంచి, వాక్య నమ్మని వారి నుంచి మనం వేరు కావాలండి. దేవుని నామన మేము కలుగాక. అంటాడైనా ఎన్నిక ద్వారా ఆయన అబ్రహాం పిలిచాను, అలాగే ఎన్నిక ద్వారా ఆయన సంఘమును పిలిచాను. అబ్రహామునకు దేవుడు వాగ్దానం ఇచ్చాను, అలాగే సంఘమునకు దేవుడు వాగ్దానం ఇచ్చాను. అది పరిశుద్ధాత్మ అన్నది అన్నాడండి. అబ్రహాం పిలిచిన వాడే నేడు సంఘమును కూడా పిలిచాడు అంటాడండి. అబ్రహాముకి సంతానమును గుర్తునిచ్చినట్టుగా, స్తున్నత గుర్తించినట్లుగా ఆయన నీకు కూడా పరిశుద్ధాత్మని గుర్తునిస్తున్నాడు. దేవుని యొక్క పిల్లలను బయటకు పిలిచుట అయినదండి. వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు దేవుని పిల్లలే. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని పిల్లలే. యాకోబు గర్భంలో ఉన్నప్పుడు పిల్లవాడే, దేవుని పిల్లవాడే. యాకోబు మామని మోసం చేసినప్పుడు దేవుని పిల్లవాడే. కాదని చెప్పగలరా? ఈ వర్తమానం కాదనగలరా మీరు? వర తీసిన కత్తిది, నీ స్వనీతి, నీ సొంత ఆలోచన పూర్తి విడిచిపెట్టిపోయారా? అతను మోసం చేసినప్పుడు అర్థమేంటి? మోసం చేసేవాడు కదా అక్కడ. ఎన్నిక చేసుకున్నవాడు మోసంలో పడిన దేవుడు తప్పిస్తాడు అంటున్నాను నేను. అంతేగాని మోసంలో పడిపోయి నేను దేవుడు ఎన్నిక చేసుకుంటలేదండి. మోసంలో పడకమునిపోయే దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. మోసంలో పడిపోయిన తర్వాత ఎన్నిక చేసుకుంటలే. మోసంలో పడకుండానే, అబద్ధాలు పడకుండానే, తప్పులు చేయకుండానే, పాపము చేయకుండానే ముందే ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నవారు తప్పు చేస్తున్నారు. దేవుడు పశ్చాత్తాపి దండిస్తూ ఉన్నాడు. అందుకే స్వస్థత అని చెప్పాను చూడండి. ఎత్తబాటికి స్వస్థత చాలా అవసరమండి. ఇప్పుడు ఈరోజు స్వస్థపరచబడ్డవనికి అర్థం ఏంటి తెలుసా? నీ వంకర్లన్నీ సరి చేసుకోవాలి, నీ తప్పులన్నీ సరి చేసుకోవాలి. దాని అర్థం ఏంటంటే అది మెలకువ చేస్తుందని అర్థం అక్కడ. అందుకే నిలబడి సాక్ష్యం ఇచ్చేసి మళ్ళీ యథావిధిగా చర్చమనేసి, యథావిధిగా పనులకి పోయి, యథావిధిగా దూరంగా ఉండి, బుధవారం కొట్టి, ఆదివారం కొట్టి, ప్రార్థనమని, శీల ప్రార్థనమని అన్ని దూరం ఉన్న అర్థం. అప్పుడు ఇప్పుడు రోగం పోనప్పుడు డాక్టర్ ఏం చేస్తాడండి? డోస్ కాత మందులు ఆడనుకోండి, ఏమండి తగ్గలేదమ్మా, సరే ముందు మన 50 రాశాను, ఈరోజు 100 రాస్తానండి, 100 రాస్తాడు. అప్పుడు కూడా తగ్గలేదు అనుకోండి, అప్పుడు తగ్గలేదమ్మా ఫర్ 500 ఇస్తాడనమాట. పవర్ ఎంత? అది కూడా పనిచేయనుకోండి, ఇక నీకు డిగ్రీకి పెంచవలసిందే అంటే అర్థం చేస్తే అది విషయం అండి, అది విష పదార్థం. అది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడండి ఆయన. నీకు అక్కడ అర్థం అవ్వదు. అందుకే చెప్తాను, అనుభవం చెప్తున్నాను, వినండి ప్లేయర్, వినండి, సేవలు వినండి. చిన్ని ఖాళీ చేయనప్పుడు పెద్ద పెద్ద తప్పులన్నీ సరి చేసుకునే టైం అండి అది. ప్రతి దాన్ని నేనైనా నువ్వైనా ఎవరికైనా ఒకే ట్రీట్మెంట్ అండి. దేవునికి స్తోత్రం కలిగాక. ముగించే మంది వినండి పేరు. దేవునికి స్తోత్రం కలిగాక. ఓ దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎత్తబాటికి విశ్వాసం కావాలంటే ఇక్కడే చాలంత విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే స్వస్థత కావాలి. స్వస్థత కావాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే వాక్యం కావాలి. సరైన వాక్యం ఉంటేనే విశ్వాసం వస్తుందండి. అప్పుడు నువ్వు స్వస్థపరచబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవర్తన ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుడి పిల్లలు ఎన్నుకున్నాడు. గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను.
సంఘ శాఖలో ఉన్నప్పుడు ఎన్నుకున్నాడు. అబద్ధాలు ఆడుతున్నావే అప్పుడు ఎన్నుకున్నాడు. మోసాలు చేస్తున్నావే అంతకు ముందు ఎన్నుకున్నాడు. మోసాలు ఆడిన తర్వాత, అబద్ధాలు ఆడిన తర్వాత ఎన్నుకోడు కాదు, ముందు ఎన్నుకున్నాడు. ఒక నిర్గమను బట్టి దేవుడు ఎన్నుకున్నాడు. ఒక నిర్ణయాన్ని బట్టి దేవుడు పిలిచాడు. ఆ పిలుపుని అందుకుని వచ్చి నువ్వు ఇంకా ఈగలతోనూ వాటితో వీడితోనూ ఏమండి సరిలేని వారితో సహవాసం చేస్తూ ఆటంకపరిచావు. సహవాసం చేసే తప్పు కాదు, నిన్ను ఆటంకపరిచేవారు, దేవుని దూరం చేసేవారు కనిపెట్టి వారికి దూరంగా ఉంటాం మంచిది. ఆ విషయంలో మాత్రమే దూరంగా ఉంటాం మొదలు పెట్టాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదం తినక నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, దేవుడు అని ప్రవక్త అన్నాడు, దైవిక స్వస్థత కొరకు మనకు చాలంత విశ్వాసం లేనప్పుడు ఎలా ఎత్తపడతా ఉన్నాడు. ఏమండి, స్వస్థత ఉన్నదా? స్వస్థపరచబడ్డామా? ఇంకా స్వస్థపరుస్తాడండి ఆయన. దైవిక స్వస్థత, గ్లోరీ టు గాడ్. మరి దేవుని ప్రవక్త దక్షిణ ఆఫ్రికాలో ఫ్లారెన్స్ నైటింగేల్ అనే ఆమె క్యాన్సర్తో బాధపడుతుంది. ఆమెని స్ట్రెచర్ మీద తీసుకుని వచ్చారు ఎయిర్పోర్ట్కి. ఆయన ఉన్న చోట తీసుకువెళ్ళారు. ఆమె అప్పుడు స్కెల్టన్ అంటే ఎముకలు బొమ్మ వల్లే ఉందన్నమాట. ఎముకలకి అంటుకుపోయింది ఆమె శరీరం మొత్తం, అలా ఆరిపోయింది మొత్తానికి. కళ్ళు గుంటలు పడిపోయినాయి. ఈ దవడ ఎముకలు కనిపిస్తున్నాయి అండి. టోటల్గా ఎముకలు లెక్క హిప్స్ ఉన్నాయి కదా, ఈ లెక్క పెట్టవచ్చు అన్నమాట. టోటల్గా మొత్తం కండ లేదు అసలే. ప్రవర్తనడు ఆమెను అసలు ముట్టుకుందామన్నా కండ లేదన్నాడు అండి. ముట్టుకుందామన్నా కండ లేదంటాడు. ఎముకలు కనిపిస్తున్నాయి. ఆ టైంలో ఆ నైటింగేల్ ఫ్యాన్స్ని అక్కడ దేవుని ప్రవక్త ప్రార్థన చేశాడండి. గ్లోరీ టు గాడ్. బలహీనంగా వచ్చిన ఆమె బలవంతురాలు కలిగిందండి. కొన్ని రోజుల తర్వాత ఆమె చాలా పుష్టిగా ఆరోగ్యంగా ఉందండి. ఆమెలో ఉన్న క్యాన్సర్ డాక్టర్లు అన్నారు ఈమె చచ్చిపోద్దని చెప్పారు. కానీ ఆమె స్వస్థత కోసం, ప్రవక్త కోసం వాక్యమేని విమానం కట్టించుకుని విమానంలో వచ్చి స్టెచ్ నుంచి కోటల దాకా వచ్చి కోటాల్లో వెయిట్ చేస్తుంటే దేవుని ప్రవక్త వచ్చి ప్రార్థన చేస్తే ఆమెకు స్వస్థత వచ్చిందండి. అది ఎప్పుడో కాదు సార్, ఎప్పుడో కాదు సహోదరి, మన తరములో మన కాలంలో జరిగిందండి. ప్రభు నాన్న మహిమకొల్లుగాక. అర్థం ఏంటంటే ఆయన నిన్న ఏకరీతిగా ఉన్నాడు అంటే నిన్న స్వస్థపరిచాడు నైటింగేల్స్ని, ఈరోజు కూడా స్వస్థపరుస్తాడు. అలాగే మెక్సికోలో ఒక చిన్న బిడ్డ చనిపోయింది. ఆ తల్లి ఆ బిడ్డను తీసుకుని నేరుగా ప్రవక్త కోసం తెలుసా మీకు కారు కట్టించుకుని వచ్చిందండి. మీరు చదవాలని తెలియదు కానీ మెక్సికో స్త్రీ ఆమె ప్రవక్త మెసేజ్ కోసం, స్వస్థ కోసము కొన్ని వందల కిలోమీటర్ నుంచి కారు కట్టించుకుని కారులో వచ్చిందటండి. ఆమె రగ్గు చుట్టుకుని వచ్చింది. డాక్టర్ అన్నాడు ఈ బిడ్డ చనిపోయాడమ్మా తీసుకెళ్ళిపోవడం చెప్పాడు. కానీ ఆమె సమాధి తోటకు తీసుకెళ్లకుండా రగ్గు చుట్టి కారు కట్టించుకొని కారులో ప్రవక్త కోటకు వచ్చిందండి. ఆమె కోటలు ముమ్మరంగా జరుగుతున్నాయి, జనం ఫుల్గా ఉన్నారు, నిజంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ టైం ఆమెకి సమయం లేదు, ప్రవక్త వెళ్ళిపోయాడు. మళ్ళీ జరుగుతున్న మీటింగ్కి వచ్చింది, అక్కడే కనిపెడుతూ ఉంది. పొద్దున్న సాయంకాలం వరకు చూసింది, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం చూసింది, సాయంకాలం ఎవరి వరకు అనుకుంది. సరే ఈసారి బిడ్డని దేవుడు తాకాలి అని అనుకుంది. ఉదయం మధ్యాహ్నం అయిపోయింది, ప్రార్థన చేశారు అందరికీ. ఈమె రావడానికి టైం లేదు, అక్కడ ఈయన ప్రవక్తకు టైం లేదు. సాయంకాలం వరకు అనిపించింది. ఉదయం 9 నుంచి సాయంకాలం 9 వరకు ఎదురు చూసిందండి. ఆమె విశ్వాసం చాలా గొప్పదండి. ఇది ఎలా ఉందంటే, అమ్మా రొట్టె మీకు కాదు కుక్క పిల్లలకి అన్నప్పుడు మేము కుక్కలమేనయ్యా అనేదాకా మొదట నేను మీకు పంపలేదన్నాడు. ఆమె వెళ్ళిపోవాలి. రెండోది ఇది మీకు కాదు అన్నాడు. నేను స్తోత్రం కలిగాక. అయినా సరే నా ప్రియమైన సోదరులారా, ఆమె వేడని పడుదలతో ఉన్నది. అలాగే ఈమె కూడా ఉదయ కాలంలో అవకాశం దొరకపోయినా ఇంటికి పోలేదు ఆమె, మధ్యాహ్నం దొరకపోయినా పోలేదు ఆమె, అలాగే లాస్ట్ వరకు ఉందండి. మన దేవుడు ఎప్పుడు కూడా కార్యాలు ఇక్కడ చేయడండి, ప్రారంభంలో చేయడు. ప్రతిదీ మెరకాలండి. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుడు ముందు చేయడండి. లాస్ట్ వచ్చాక చివరిలో ఇంచి మాదిరిలో ఉన్నప్పుడు అప్పుడు వస్తాడండి ఆయన. దేవుని నామమున మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. మనం ఇక్కడ దాకా వచ్చాక దేవుడు విడిచిపెట్టేసాడేమో. నా ప్రార్థన వినట్లేదు ఆయన. ఎంత ప్రార్థన చేసి నేను ప్రయోజనం, ఇన్నిసార్లు మోకరించి నేను ప్రయోజనం, ఇన్నిసార్లు ఉపవాసం ఉన్నాను, ఇన్నిసార్లు ఏడ్చానండి నేను.
ఆయన అసలు కనికరించడండి, అసలు చూడండి, అసలు అంతేలే అందరికి ఇస్తావు ప్రభు నాకు ఇవ్వు. ఇలా అయిపోతామండి మనం. ఈ నిజమేనండి, ఈ లోపల విషయాలు దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లే. మీకు అర్థం కావట్లేదు అసలే. ఏదో మా పాస్టర్ గారు, తణుకులో పాస్టర్ గారు చెప్తున్నారు. ఈ తోలుని చూసి మోసపోకుండా అమ్మా అంటున్నాను. ఈ తోలు వెనక దేవుని పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. ఈ తోలు పరిశుద్ధాత్మ కాదండి, ఇది కృపదర్శనమైన పాపిక శరీరమే అండి. కానీ దీని వెనక కృపగల దేవుడు ఉన్నాడు, వర్తమాన వెనకాల ఉన్నాడండి. ఆయన అబద్ధం ఆడండి. ఈ వెంటనింటి మధ్య నలిగిపోయి ఆఖరికి మనం చర్చ మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, బైబిల్ మానేస్తాం, ప్రార్థన కూడా మానేస్తాం. మెల్లిమెల్లిగా చల్లపోతూ ఉంటాం, అంటే అనుకున్న జరగలేదు కాబట్టి. కానీ మీకు తెలుసా, కొంచెం విశ్వాసంతో ఒప్పుతుండండి, దేవుడు ఇవన్నీ పరిశోధించుకుంటూ వస్తాడు, చూస్తూ వస్తాడు. చూసిన తర్వాత వెనక్కి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు నిశ్చిత కలిగిన వారు ఏం చేశారంటే విశ్వాసం తన మందాసం వెనక్కి వెళ్ళి ఆ నీటిలో అడుగు పెట్టగానే వారి కొరకు సముద్రం 2 పాయలైపోయింది. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అంటే ఆ చివరి గడియ వరకు దేవుడు చూశాడా? ఎగ్జాక్ట్లీ. ప్రతి యుద్ధము మామూలుగా మన ఇండియా వాళ్ళు ఆడి క్రికెట్ గురించి చెప్తా వింటాను. నేను క్రికెట్ చూడండి, అంతగా పెట్టించుకోండి, ఏదో కిలిగితే పడతా, ఆడ కూర్చొని అలా తలకాయ తోచే రకం కాదు మనం. వీళ్ళు మాత్రం స్కోర్ ఎంతైంది, ఎంత వచ్చింది విమర్శించలేదు, ఒక ఉద్దేశం చెప్తాను, ఉద్దేశంతో దాని మీద ఎంత ఇంట్రెస్ట్, ఎంత శ్రద్ధ పెడతావు నువ్వు. మరి బైబిల్ సంగతి ఏంటి? ప్రార్థన ఏంటి? సహవాసం, ఆరాధన, ప్రవృత్తి భోజనం, దశమం ఇచ్చుట, దేవుని సమర్పించుకుంటా, సత్యుల పరిచయం చేయట, ఎందుకు అలా ఉండలేదు? దానికి ఇస్తున్నావు అంత శ్రద్ధ, అంత టైం. అంటే దాన్ని చూడని చెప్పట్లే. క్రికెట్ ఆడినప్పుడు ఏం చేస్తాను, చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు అన్నమాట. అవునా కదండి? చాలా ఇష్టంగా ఉంటారు, కేంద్ర కొడుతూ ఉంటారు. అంతగా దాన్ని ప్రేమిస్తున్నప్పుడు ఆ టైంలో క్రికెట్ వాళ్ళు ఏం చేస్తారంటే, చూసే వాళ్ళ ఆనందం ఏంటంటే, మన ఇండియా వాళ్ళ పద్ధతి అంటే లాస్ట్కి వచ్చేసాక మళ్ళీ గెలుస్తూ ఉంటారు. అదొక ట్రెండ్. జీరోకి వచ్చాక మొత్తం టాప్ వెళ్ళిపోతుంది. దేవుడు కూడా అంతే, జీరోకి రావాలి చూస్తున్నాడండి. ఇండియా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఇండియా వాళ్ళు, మన వాళ్ళు క్రికెట్ ఆడతారండి, అలా ఓడిపోతారండి, లాస్ట్ నుంచి వస్తారండి అంటారు. ఫిక్స్ అనమాట. అలాగే దేవుడు కూడా ఫిక్స్ అయిపోయాడు. సేమ్ లాస్ట్లో చూస్తాడు పెట్టండి, లాస్ట్లో చేస్తాడు కార్యాలు. ప్రతిదీ లాస్ట్లో చేస్తాడు. ఏదైనా నీ జీవితంలో ఏదైనా సరే ఆఖరి వరకు చూడండి. ఇరుకుగోడలు కూల్చేటప్పుడు దేవుడు మొదట కోల్చలేదు, 2వ మారు, 3వ మారు, 4వ మారు కోల్చలేదు, 5వ మారు కోల్చలే, 6వ వరకు కోల్చలే, ఆఖరి రౌండ్ అనుకున్నారట. లాస్ట్ రౌండ్ ఇది అంతే అని లాస్ట్ రౌండ్ వేశారంటే అండి వాళ్ళు. ఆ లాస్ట్ రౌండ్కి మొత్తం పునాదులతో సైతం గోళ్ళు పగిలిపోయి కింద పడ్డాయండి. మొదట ఎందుకు చేయలేదు ఆయన? 2, 6 చేయడు. ఆయన ఎప్పుడూ ఆఖరి చేస్తాడు. ఇది బాగా ఫిక్స్ అయిపోయిన సంఘం. నువ్వు ఆసక్తితో ఎక్స్పెక్టేషన్తో వచ్చేసి వాళ్ళు అడిగితే రిపిచ్చేస్తాడు అని వచ్చావంటే వెంటనే కోల్పోతావు, విశ్వాసం కోల్పోతావు, భక్తులు కోల్పోతావు, చర్చి మానేస్తావు, అవసరమైతే మొత్తం హిందూజం వెళ్ళిపోతావు నువ్వు. బట్ వెయిట్ అండ్ సీ, దేవుడు ఎప్పుడు తన కార్యాలు ఆకారం చేస్తాడండి. యుద్ధం కూడా ఆకారం చేస్తాడండి. నిజమండి, ఆ యుద్ధంలో అంతా జరిగిపోయినా కానీ ఆకారం వచ్చాడు దావీదండి. అన్నీ ఆకారనే అండి. యోసేపు చూడండి, యోసేపు కూడా మొత్తం గోత్రాన్నిటికి ఆఖరిని వచ్చాడు. యోసేపు కూడా ఆఖరిని చివరిని వస్తాడండి. కాబట్టి ఓపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. ప్రారంభంలో సంఘాలు ఎంతో పరిశుద్ధంగా, ఎంతో నీతిగా, ఎంతో భక్తిగా వెళ్ళిపోయాయి. కానీ చివరిలో ఒక సంఘం వస్తుందండి, వాడు ఎందుకంటే మించిన సంఘం వస్తుంది. అవన్నీ వెళ్ళని చోటకి ఈ సంఘం వెళ్ళిపోతుందండి చివరిలో వచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలిగాక. నా ప్రియమైన సోదరులారా, దేవుడు ఆమెకు చివరిలో చేశాడు కార్యాన్ని. ఆ రోజు రాత్రి 9 గంటలకు దేవుడు దర్శించాడు. ప్రార్థన చేయగా స్వస్థ వచ్చింది. ఆ బిడ్డ బతికాడు. రగ్గు పడేసింది ఆమె, ఎత్తుకుందామే, తిరిగింటికి పోయిందండి ఆమె. ప్రభు నాన్న మహిమకలుడు గాక. గట్టిగా చెప్పలు కూడా వచ్చి పర్లేదు, అంత భయం ఎందుకో, కొడదామా వద్దా? దేవునికి స్తోత్రం కలిగాక, మహిమ కలిగాక. నాకు కొట్టలు ఉంది కానీ చేతులు ఇది ఉందన్నమాట. మైకుంటే కొట్టేవాడిని. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ మహాతల్లి ఎవరు ఇస్తా అని చెప్పింది, ఇవ్వలేదా నాకు?
మైకు లేదు, మనిషి లేదు. దేవుడు అంటున్నాడు, వచ్చి చెప్తాడు. దేవుడు నాకు మైక్ ఉన్నందుకు కాదండి, నువ్వు చేసిన వాగ్దానాన్ని నిలబడినందుకు. దేవునికి స్తోత్రం కలిగాక. నెక్స్ట్ మనం చూస్తున్నాం తర్వాత దర్బన్ పట్టణంలో కాంగ్రెస్ లేవి అప్సా కాంగ్రెస్ అనే వ్యక్తి అండి. అతడు 60 ఏళ్ళగా ఆ యొక్క వీల్ చైర్లో ఉండిపోయాడండి. అతడు 60 సంవత్సరాలు గతించిపోయినాయి. కొన్ని సంవత్సరాలు గతించిపోయిన అతనికి ఆ రోజు కూడా తీసుకొచ్చారు. అతన్ని వీల్ చైర్లు తీసుకొచ్చారు, కూర్చున్నాడు అక్కడ. దేవుడు ప్రార్థన చేశాడు. దేవుడు ప్రవక్త ప్రార్థన చేయగా దేవుడు అతన్ని తాకాడండి. మీకు తెలుసా, ఆ వీల్ చైర్లోంచి అతను లేచాడండి, లేచి నిలబడ్డాడు. ఎంత గొప్ప కార్యం తెలుసా అండి. బాంబేలో ప్రవర్తన తిప్పిన ఒక డ్రైవర్ ఉండేవాడు. నాకు తెలియక నా కాపరి చెప్పాడు ఆ మాట. అతని పేరు సిందే. ఆయన ఏమంటే వెళ్ళిపోయినప్పుడట, ఎందుకంటే ఆ కోటలో మా సిందే పాస్ గారు కూడా ఉన్నారు. ఆయన బాంబే వచ్చినప్పుడు మహాలక్ష్మి గ్రౌండ్ కోటంలో మా పాస్టర్ గారు సిందే గారు కూడా ఉన్నాడు అనమాట. నేను చెప్పుకుంటే మా పాస్టర్ అని ఆయన గుర్తుని లేకపోయిన తర్వాత విషయం అది. దేవునికి స్తోత్రం కలిగా. చూడండి, ఆ డ్రైవర్ అంతా అయిపోయాక వెళ్ళిపోయేటప్పుడు ప్రవర్తన అంటే, ఇంతకాలం ఇన్ని రోజులు ఈ ట్రిప్ చేసా తిప్పావు కదా నీ కారులో, నేను వెళ్ళిపోతున్నాను దేశానికి, నీకేమన్నా నా వల్ల అవసరం ఉందని అడిగాడటండి. అయ్యా నాకు ఒక అవసరం ఉంది అని చెప్పేసి తీసుకెళ్ళాడటండి. ఓ మెట్లు గల చెక్క మెట్లు గల పైకి ఫ్లోర్లో తీసుకెళ్ళాడు, మిద్ది మీదకి, అదే పైన ఫ్లోర్కి. పాత బిల్డింగ్, అప్పట్లో పిల్లలు. పైకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒక వీల్ చైర్ కూర్చుంది అనమాట. కాళ్ళు 2 కాళ్ళు పనిచేయవు ఆమెకి. ఈమెను స్వస్థపరచాలి సార్, అది చివరి మాట అన్నాడు. సరే నువ్వు నాకు ఎంతో సేవ చేసావు కాబట్టి తప్పకుండా చేస్తానని చెప్పి ఆయన ఏం చేసిన, ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత ఆమె చేతిలో బాల్ ఉందంటండి, ఒక బంతి ఉందన్నమాట. అప్పుడు పట్టుకుని కూర్చుంది ఆమె. ఆయన ఏం చేసి మాట్లాడుతూ ఆ బంతిని పడేసాడండి. పడేస్తుండే అన్నట్ట, తెచ్చుకోమ్మ ఇల్లు అన్నాడంటండి సింపుల్గా. ఆమె మాటలో మర్చిపోయి, ఆ కాళ్ళు కూడా మర్చిపోయి, విశ్వాసంగా లేచి మెట్లు దిగి ఆ బాల్ తీసుకు పైకి వచ్చిందండి. వాట్ వండర్ఫుల్ అండి అది. మన తరములో మన కళ ప్రవక్త ద్వారా దేవుడు ఈ అద్భుతాలు చేశాడు. మీకు తెలుసు ఎంత అద్భుతం అది. అదే ప్రవక్త ఈ బాంబేలో ఉన్నప్పుడు ఆ పెద్ద సభలో ఆ గుడ్డువని నిలబెట్టి, ఏ దేవుడైతే ఈ గుడ్డువని కలిస్తాడో నేను ఆ దేవుడిని నమ్ముతాను, అయితే నా దేవుడు స్వస్థపరిస్తే, నా యేసు ప్రభువు స్వస్థపరిస్తే మీరు ఎంతమంది ప్రభువుని అంగీకరిస్తారని అడిగినప్పుడు 1000 చేతులు లేచాయి. ప్రవర్తన నల్లని చేతులు లేచినవి అంటున్నాడండి. ఆయన తెల్లడుగా పెట్టి. దేవునికి స్తోత్రం కలిగాక. అయితే ఆ తెల్లానికి నల్లుల మీద ఎక్కువ ప్రేమ ఉందండి, అవునే కదా. ఒకటి సౌత్ ఆఫ్రికా, ఇండియన్ పీపుల్, భారతీయులను ప్రేమించాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. ఆఖరిగా మీకు తెలుసా ఆయన అంతా ప్రేమించాడంటే, ఆ గుడ్డువాడిని చాలా ప్రేమించి ఆ ప్రవక్త తనతో మాట్లాడాడనమాట. అయ్యా నీకు మధ్యలో గుడ్డుదనం పోయింది కదా, ఇది నువ్వు నమ్మగలుగుతావా అని ముందు అన్నాడు. నేను ఒక విషయం చెప్తాను, నువ్వు చెప్పగలుగుతావా అన్నాడు అనమాట. అయ్యా చెప్పండి. ఇలా నీకు సూర్యుని ఆరాధించడం వల్ల నీ కళ్ళు పోయే మధ్యలో కదా. అవునండి. తన తల్లి, తండ్రి, కుటుంబం, బాధ్యతలు, పనులు అన్నీ కూడా మొత్తం డీటెయిల్గా అన్నీ చెప్పిన తర్వాత ఆయన అన్నీ చెప్పేశాడు. అయ్యా నువ్వు చెప్పిందంతా నిజమేనండి, అయితే నేను ప్రార్థన చేస్తాను, యేసు ప్రభువు స్వస్థపరిస్తే నమ్ముతావా అని అడిగాడు ఆ కార్యం. అయ్యా ఇన్ని చెప్పిన తర్వాత నమ్మకపోవడం ఏంటి, నాకు కళ్ళు వస్తాయి, నేను నమ్ముతున్నాను అన్నాడు. సరే అదే నమ్మకంతో నిలబడి చెప్పి అప్పుడు అన్నాడనమాట, ఎవరన్నా ఈ గుడ్డువాడిని స్వస్థపరచగలరా. ఎందుకంటే ఆయనకి ఆ గుడ్డువాడిని పట్టుకున్నప్పుడు కుడి చెయ్యి వాస్తుంది. కుడి చేయి వాస్తుందంటే అర్థం ఏంటంటే సూచన, దేవుడు స్వస్థపరుస్తాడని డిక్లరేషన్ అనమాట అండి. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రవక్త సవాలు విసురుతాడండి. ఏం చేయాలి, యెహోవా దేవుడే చెప్పడానికి. వాళ్ళందరూ చెల్లిపైకి ఎత్తారు, నిలబడ్డారు. అందరూ ఒక్కొక్కరు వచ్చారంటండి. వచ్చి ఆ గుడ్డువానికి ఏదో చేసి ఒకడు వచ్చి అది చేసి రకరకాల 18 రకాల మంత్రగాళ్ళు వచ్చారు, 18 రకాల పూజలు వచ్చారంటండి. అన్ని రకాల మంది వచ్చిన గుడ్డువాడికి స్వస్థ జరగలేదండి. ఒక ఆయన బూడిద లేపి అగ్ని తెప్పించాడు చేతుల నుంచి. రకరకాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత గుడ్డువాడికి మాత్రం స్వస్థ అయితే రాలే. అప్పుడు అన్నాడంట, అప్పుడు నిలబెట్టి చిన్న ప్రార్థన చేయగానే
అతని కళ్ళు రెండు కూడా వచ్చేయండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. ప్రవర్తన కళ్ళారా హత్తుకుని స్టేజ్ మీద నడిచి గంతులు వేసుకుంటూ కిందకి వెళ్ళాడండి. అదే దేవుడు, ఇంకా సజీవుడండి. కథలు చెప్పుకోలేదు, మనం జరిగిన విషయాలు చెప్పుకుంటున్నాం. ఎప్పుడో కూడా కాదు అవి. అబ్రహాం కాలం కాదు, ప్రవర్తన కాలం కాదు, అపోస్తుల కాలం కూడా కాదు, మన కాలం అండి. 20వ శతాబ్ద ప్రవర్తన చేసిన కాలం అండి. దాన్ని ఇంకా నిన్న దేవుడు జాగ్రత్తగా ఉన్నాడని చెప్పడానికి దేవుడు ప్రవక్త రంగం మీద నిలబడ్డాడండి. కాబట్టి ఇప్పుడు ఎత్తబడికి విశ్వాసం కావాలంటే ముందు స్వస్థతకి విశ్వాసం కావాలి. స్వస్థత విశ్వాసం కావాలంటే వాక్యాన్ని వినటంలో సరిగ్గా నిర్ణయం తీసుకోవాలి. సరైన వాక్యము సరైన విశ్వాసం తీసుకొస్తుంది. సరైన విశ్వాసము స్వస్థత తీసుకొస్తుంది. సరైన స్వస్థత తీసుకొస్తే ఆ స్వస్థత ఎత్తబడి కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఎత్తబాటికి విశ్వాసము కావాలి అంటే ఇక్కడ భూమి మీద రోగాల విషయంలో, వ్యాధుల విషయంలో ఇక్కడ స్వస్థ పొందుకోవాలి. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చెప్పండి మేంబర్థం పేరా. ఈ ఉదయకాలంలో కూడా దేవుడు స్వస్థపరుస్తాడండి. ఎప్పుడో ప్రభుత్వం టైంలో మాత్రమే కాదు, ఈరోజు కూడా స్వస్థపరుస్తాడండి. ఆయన నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నాడండి. స్వస్థత ఎందుకు చేస్తాడు తెలుసా అండి? ఎందుకు చేస్తాడు తెలుసా? సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి అండి. అంటే వాటన్నిటి నుంచి బయటికి రావడానికి, దేవునికి దగ్గర అవడానికే ఈ స్వస్థత చేస్తున్నాడండి. ఈరోజు ఎవరైతే సాక్ష్యం ఇచ్చారో, స్వస్థపరచబడ్డారో వాళ్ళందరూ భక్తులు స్థిరంగా లేకపోతే ఆ స్వస్థత వల్ల నీకు ఉపయోగం లేదు. భక్తులు స్థిరంగా ఉండాలి, విశ్వాసం స్థిరంగా ఉండాలి, వాక్యలు స్థిరంగా ఉండాలి, ఆరాధన స్థిరంగా ఉండాలి. చెప్పాలంటే దేవుని మందిరంలో కథలను వారిగా ఎప్పటికీ స్థిరులుగా ఉండాలి. దేవుడు దీవించి ఆశ్రయించును గాక. లేచిన పడదాము పేద. ప్రైజ్ కళ్ళు మూసుకుందాం. ఘోర పాపినైనా నేను